గుడ్ మార్నింగ్ అండి అందరికీ. వెల్కమ్ టు వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్. మరి మన ఈరోజు ఈ సండే మనం కొత్త దినం దేవుడిని స్తుతిద్దాము. మన మధ్యలో ఉన్న జాన్సన్ అన్న మనల్ని ఓపెనింగ్ ప్రేయర్లో నడిపిస్తారు. మహోన్నతుడా మహాగణమా యేసయ్యా, ఈ ఉదక సమయాన్ని బట్టి ప్రభావ నీకు వందనాలు తెలుస్తున్నాం ఆయన. ప్రభావ తండ్రి యేసే మమ్మల్ని అంతగానో ప్రేమించి మిక్కిలిని దయతో నీ కృపతో మమ్మల్ని ఈ ఉదక సమయంలో సజీవులు పెట్టినందుకు నీకు వందనాలు తెలుస్తున్నాం ఆయన. నీకు వందనాలు ప్రభావ. ఎవరికో లేని భాగ్యం ప్రభావ ఎంతో మందినైనా ఈ దినాన్ని చూడని వారైనా ప్రభావ మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నందుకే మీకు వందనాలు తండ్రి. ప్రతిరోజు ఈ రీతిగా ప్రభావ నీ సన్నిధిలో మేము మోకరించి అయ్యా నీతో సమయం గడపడానికి మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి ప్రభావ నీకు వందనాలు తెలుస్తుంది నాయన. గొప్ప దేవుడు నాయన ప్రభావ నీకు వందనాలు అయ్యా. అయ్యా నీ చిత్తము నీ ప్రేమ నీ కృప నీ కనుగ్రహం లేకపోతే ప్రభావ ఈ రీతిగా మేము ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని ప్రభావ అయినా అది చేసుకునే వాళ్ళము కాదు ప్రభావ. కేవలం నీ చిత్త ప్రకారం నడిపిస్తున్నందుకే మీకు మరొకసారి వందనాలు తెలుస్తున్నాం ప్రభావ. అది జరగబోతున్న స్థుతి ఆరాధనలతో నడిపించండి ప్రభావ. ఏసే మీకు వందనాలు. చండి బిడ్డలు జ్ఞాపకం చేసుకుని తండ్రి స్థుతి ఆరాధన మీరు ఉండమని అడుగుతున్నాం ప్రభావ. ఏసే మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభావ. మిమ్మల్ని ప్రభావ మీరే స్వీకరించమని అడుగుతున్నాం ప్రభావ. ఏసే మీకు వందనైనా మా మధ్యలో దిగి రమ్మని అడుగుతున్నాం ప్రభావ. మీకు వందనైనా ఎక్కడ ఇద్దరు ముగ్గురు నామం కూడి అంటారు అక్కడ నేను ఉంటాను చెప్పి వాగ్దానం చేసావు ప్రభావ. మీకు వందనాలు ప్రభావ. ఇక్కడ మా రీతిగా ప్రవేశ ఈ రీతిగా ప్రభావ మా మధ్య రమ్మని కలుచున్న ప్రభావ. ఎక్కడెక్కడే ఉన్నాం కానీ ప్రభావ అందరూ ఏకాత్మతో ప్రవేశ శరీరంతో ప్రవేశాన్ని అన్ని సన్నిధిలో మేము ఏకీపిస్తుండగా మాతో ప్రభావ మా మధ్యలో మీరు ఉండమని అడుగుతున్నాం ప్రభావ. మా మధ్య రమ్మని అడుగుతున్నాం ప్రభావ. వేసాను మీకు వందనాలు అయినా ఆయా స్థుతి చేసిన బిడ్డలు జ్ఞాపం చేసుకోండి తండ్రి. స్థుతుల మీద ఆశీర్వాదం కొమ్మని అడుగుతున్నాం ప్రభావ. మీకు వందనాలు. కూడి వచ్చే ప్రతి బిడ్డ జ్ఞాపం చేసుకోండి. ఇంకా రానున్న వారిని త్వరగా తీసుకుని రమ్మని అడుగుతున్నాం ప్రభావ. అయ్యా తండ్రి ప్రభావ ఎవరు ఏ అవసరం నిమిత్తం ఉన్నారో ప్రభావ నీకు తెలిసిన ప్రభావ. ఎవరు ఏ బాధలు ఉన్నారో నీకు తెలుసు ప్రభావ. స్వస్థత పరిచేవాడు నీవే అయ్యేసే ప్రభావ. బాధలు ఇబ్బందులు ప్రభావ విడిపించేవాడు నీవే ప్రభావ. విడిచిపెట్టే దేవుడు కావు తండ్రి ఆయన. ప్రేమించే దేవుడు ప్రభావ. తండ్రి గొప్ప దేవుడు నీకు వందనాలు ప్రభావ. సజీవులను దేవుని కలిగినందుకు ప్రభావ. ఏసే ప్రభావ ఎంతగానో ప్రభావ తండ్రి నేను కృతజ్ఞతలు తెలుస్తున్నాం ప్రభావ. అయ్యా మీకు వందనాలు తెలుస్తున్న ప్రతి బిడ్డ జ్ఞాపకం చేసుకుని పేరు పైన దీవించండి ఆశీర్వదించండి ప్రభావ. చిన్న పిల్లల మొదలుకొని ముసలి వాళ్ళ వరకు ప్రభావ. ఆయా ప్రదేశాల నుంచి ప్రభావం గ్యాదర్ అయ్యి ప్రభావైనా నీ సన్నిధిలో ఎదురుగా మేము ఆ ప్రభావం స్థుతించి ఆరాధిస్తుండగా ప్రభావ మమ్మల్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుని నడిచినాం తండ్రి. మీకు వందనయ్యా. అయ్యా వాక్య పరిచయం చేస్తున్న డాడీ జ్ఞాపకం చేసుకోండి. అయ్యా కొత్త విషయంతో మాతో మాట్లాడమని అడిచిన ప్రభావం. మీకు వంద ప్రతిరోజు అయ్యా ఒక్కొక్కరి ద్వారా నువ్వు కొత్త ప్రవేశం ఒక కొత్త విషయాన్ని మాకు తెలియజేస్తున్న వీటిని బట్టి నీకు తెలుస్తున్నాం ప్రభావ. అదే రీతిగా ఈ రోజు కూడా ప్రభావ అందరి హృదయాలతో మాట్లాడండి. మా హృదయాలు తెరవండి ప్రవేశం మా మనోన్నతలు తెరవండి. ఇంకా ఎక్కడైనా మేము పడిపోయి ఉన్నామో ఎక్కడైనా మేము సర్దుకోవాల్సిన ఏమైనా ఉన్నాయేమో ప్రభావ. సర్దుకోవాల్సిన ఉన్నాయేమో ఒకసారి మా జ్ఞాపం చేసుకుని మా హృదయాలు తెరవమని అడుగుతున్నాం ప్రభావ. మీకు వందనాలు. సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్న దేవానికి ప్రభావ. డాడీని జ్ఞాపం చేసుకుని అభిషేకించాం ప్రభావ. అయ్యా ప్రభావ నూరంతల ఫలం మాకు దైత్యం నడిచాం ప్రభావ. డాడీ నోటి మాటల్లో మా అందరి హృదయ ధ్యానం దృష్టిగా అంగీకారం అవడం సహాయం దయచాం ప్రభావ. మీకు వందనాలు. మనోన్నత తెరవని ప్రవేశ విన్న వాక్యం ప్రభావ నీకు ప్రవేశమైనా నూరంతలుగా ఫలింపు పొందడానికి సహాయం దయచేసి నీకు వందనం తెలుస్తాం ప్రభావ. అయ్యా వాకి ప్రభావ ఆరాధన మొదటి నుంచి ఆదరించి అంతం వరకు ప్రభావ మీ చేతికి అప్పగిస్తాను. మీరే మహిమ గంత ప్రభావాలు తెలుసుకున్నాయన. ఎటువంటి టెక్నికల్ డిస్టర్బెన్స్ లేకుండా సహాయం దయచండి. మహిమ గంత ప్రభావాలు మీరే పొందుకోమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ జాన్సన్ అన్న ఆ ప్రార్థన కోసం. మరి ఇప్పుడు మన మధ్యలో ఉన్న దీపిక అండ్ టీమ్ మనల్ని స్తుతి ఆరాధనలోకి నడిపిస్తారు. అందరికి ప్రైజ్ లార్డ్. ఇప్పుడు మనం స్టార్ట్ చేసుకుందాం. మన మధ్యలో ఉన్న హరిత 103వ కీర్తన చదువుకుందాం. కీర్తనలు 103. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. యెహోవా నీతి క్రియలను జరిగించు బాధింపబడి వారందరికీ న్యాయము తీర్చును. ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసింది. ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపరిచెను.
యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజమాడువాడు కాడు. ఆయన నిత్యము కోపించువాడు కాడు. మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు. మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడు. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది. మనము మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకొనుచున్నాడు. నరుని ఆయువు గడ్డి వలెనున్నది. అడవి పువ్వు పూయినట్లు వాడు పోయును. దాని మీద గాలి వీచుగా అది లేకపోవును. ఆ మీదట దాని చోటు దాని నెరుగదు. ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుని వారి మీద, యెహోవా యందు భయభక్తులు గలవారి మీద ఆయన కృప యుగయుగములు నిలుచును. ఆయన నీతి వారికి పిల్ల తరమున నిలుచును. యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరిచి ఉన్నాడు. ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు. యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యం నెరవేర్చు బలశూరులారా, ఆయనను సన్నతించుడు. యెహోవా సైన్యములారా, ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా, మీరందరూ ఆయనను సన్నతించు. యెహోవా ఏలుచుండి స్థలములన్నిటిలో నున్న ఆయన సర్వకార్యములారా ఆయనను సన్నిధించు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించును. దేవుడి చిన్న వాక్యం దీవించుగాక. ఇప్పుడు మనం అందరం దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిద్దాం. అందరం పొద్దున్న లేచాము, దేవుడు మంచి రోజు ఇచ్చాము కాబట్టి సంతోషంతో దేవుని స్తుతిద్దాం. కలువరి సిలువ సిలువలో విలువ నాకు తెలిసెనుగా, కలుషం బాపి కరుణను చూపగా నన్ను వెదకెనుగా. కలువరి సిలువ సిలువలో విలువ నాకు తెలిసెనుగా, కలుషం బాపి కరుణను చూపగా నన్ను వెదకెనుగా. అజేయుడా విజేయుడా సజీవుడా యేసు సంపూర్ణుడా. అజేయుడా విజేయుడా సజీవుడా యేసు సంపూర్ణుడా. కలువరి సిలువ సిలువలో విలువ నాకు తెలిసెనుగా, కలుషము బాపి కరుణను చూపగా నన్ను వెదకెనుగా. కష్టాలలో నష్టాలలో నన్ను ఆదుకున్నావయ్యా. వ్యాధులలో బాధలలో కన్నీరు తుడిచావయ్యా. కష్టాలలో నష్టాలలో నన్ను ఆదుకున్నావయ్యా. వ్యాధులలో బాధలలో కన్నీరు తుడిచావయ్యా. మధురమైన ప్రేమ మరువగలనా నా దేవా. మధురమైన ప్రేమ మరువగలనా నా దేవా. అనుక్షణం నీ ఆలోచన, నిరంతరం నీ నిరీక్షణ. అనుక్షణం నీ ఆలోచన, నిరంతరం నీ నిరీక్షణ. కలువరి సిలువ సిలువలో విలువ నాకు తెలిసెనుగా, కలుషం బాపి కరుణను చూపగా నన్ను వెదకెనుగా. పాపానికై శాపానికై నీ రక్తం కాచావయ్యా. మోసానికై ద్వేషానికై మరణించి లేచావయ్యా. పాపానికై శాపానికై నీ రక్తం కాచావయ్యా. మోసానికై ద్వేషానికై మరణించి లేచావయ్యా. మధురమైన
మధురమైన ప్రేమ మరువగలనా నా దేవా మధురమైన ప్రేమ మరువగలనా నా దేవా అనుక్షణం నీ ఆలోచన నిరంతరం నీ నిరీక్షణ అనుక్షణం నీ ఆలోచన నిరంతరం నీ నిరీక్షణ కలువరి సిలువ సిలువలో విలువ నాకు తెలిసెనుగా పరుషము బాపి కరుణను చూపక నన్ను వెదకెనుగా. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనం ఇంకొక పాట పాడుకుందాం. దేవుడు ప్రేమ చాలా గొప్పది కదా, మన ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా దేవుడు మనల్ని ఎప్పుడు ప్రేమిస్తూ ఉండే దేవుడు. ఆయన ఎప్పుడు ఎవర్ లాస్టింగ్ లవ్, మన ఎప్పుడు ఆయన కనికరిస్తూ ప్రేమిస్తూ మన పట్ల ఆయన ప్రేమను చూపిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ పాట మనం పాడుకుంటూ ఆయన ఆరాధిద్దాం. ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా ప్రియమైన నిన్ను చూడని ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా ప్రియమైన నీతో ఉండని నా ప్రియుడా యేసయ్యా ఆశతో నానయ్యా నా ప్రియుడా యేసయ్యా ఆశతో నానయ్యా ఆనందము సంతోషము నీవేనయ్యా ఆశ్చర్యము నీ ప్రేమయే నాయనా ఆనందము సంతోషము నీవేనయ్యా ఆశ్చర్యము నీ ప్రేమయే నాయనా ప్రియరూపమా ప్రియమైన నిన్ను చూడని ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా ప్రియమైన నీతో ఉండని జుండె తేనెదారల కన్నా మధురమైన నీ ప్రేమను అతి సుందరమైన నీ రూపును మరువలేను దేవా జుండె తేనెదారల కన్నా మధురమైన నీ ప్రేమను అతి సుందరమైన నీ రూపును మరువలేను దేవా నా ప్రియుడా యేసయ్యా ఆశతో నానయ్యా నా ప్రియుడా యేసయ్యా ఆశతో నానయ్యా ఆనందము సంతోషము నీవేనయ్యా ఆశ్చర్యము నీ ప్రేమయే నాయనా ఆనందము సంతోషము నీవేనయ్యా ఆశ్చర్యము నీ ప్రేమయే నాయనా ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా ప్రియమైన నిన్ను చూడని ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా ప్రియమైన నీతో ఉండని ఎంతగానో వేచి ఉంటిని ఎవరు చూపని ప్రేమకై ఎదుట నీవే హృదిలో నీవే నా మనసులో నీవే ఎంతగానో వేచి ఉంటిని ఎవరు చూపని ప్రేమకై ఎదుట నీవే హృదిలో నీవే నా మనసులో నీవే నా ప్రియుడా యేసయ్యా ఆశతో నానయ్యా నా ప్రియుడా యేసయ్యా ఆశతో నానయ్యా ఆనంద
సంతోషము నీవేనయ్యా ఆశ్చర్యము నీ ప్రేమయే నాయనా ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా ప్రియమైన నిన్ను చూడని ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా ప్రియమైన నీతో ఉన్నది ఏదో తెలియని వేదన ఎదలో నిండెను నా ప్రియ పదములు చాలని ప్రేమకై పరితపించు హృదయం ఏదో తెలియని వేదన ఎదలో నిండెను నా ప్రియ పదములు చాలని ప్రేమకై పరితపించు హృదయం నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా ఆనందము సంతోషము నీవేనయ్యా ఆశ్చర్యము నీ ప్రేమయే నాయనా ఆనందము సంతోషము నీవేనయ్యా ఆశ్చర్యము నీ ప్రేమయే నాయనా ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఇంకో పాటతో మనం దేవుని స్తుతిద్దాం. దేవుడు మనకు ఉన్నప్పుడు మనకు ఏ బాధ ఉండదు, ఏ కష్టం ఉన్నా సరే మనకి దేవుడు మనతో ఉంటాడు కాబట్టి మనకి ఆ శ్రమల గుండా వెళ్తున్నప్పుడు కూడా మనకు అనిపించదు అనమాట. ఎలాంటి ఎర్ర సముద్రం లాంటి పరిస్థితులు ఎదురొచ్చినా దేవుడు మనతో ఉండే దేవుడు, మోషేకి నడిపించిన దేవుడే మనకు కూడా నడిపిస్తాడు. కాబట్టి ఈ పాట పాడుకుంటూ మనందరం దేవుని స్తుతిద్దాం. ఏ బాధ లేదు, ఏ కష్టం లేదు, యేసు తోడుండగా ఏ చింత లేదు, ఏ నష్టం లేదు, ప్రభువే మనకుండగా దిగులేలా ఓ సోదరా ప్రభువే మనకుండగా భయమేలా ఓ సోదరే యేసే మనకుండగా హల్లెలూయా 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 ఓ హల్లెలూయా హల్లెలూయా ఎర్ర సముద్రం ఎదురొచ్చినా ఎరుకోగోడలు అడ్డొచ్చినా సదానే శోధించినా శత్రువులే శాసించినా పడకు భయపడకు బలవంతుడగా నీకు మరి నాకు ఇమ్మానుయేలుండగా కరుణేనా ఓ సోదరా ప్రభువే మనకుండగా భయమేనా ఓ సోదరి యేసే మనకుండగా హల్లెలూయా 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 పర్వతాలు తొలగినా పెట్టెలు తత్తరిల్లినా తుఫానులే చెలరేగినా వరదలే పొంగినా కడకు నీ కడకు ప్రభువే వచ్చెగా నమ్మో ఇది నమ్మో యెహోవా ఇదే కదా కరుణేలా ఓ సోదరా ప్రభువే మనకుండగా భయమేలా ఓ సోదరి యేసే మనకుండగా హల్లెలూయా 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 హల్లెలూయా. ఇప్పుడు మనందరం ఆరాధనలోకి వెళ్దాం. అందరం కళ్ళు మూసుకొని దేవుణ్ణి
దేవునితో ఈరోజు కనెక్ట్ అవుదాం. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఒకవేళ మనం దేవుడితో డిస్కనెక్ట్ ఒకవేళ అయినట్లయితే ఇప్పుడు మళ్ళీ మనకు దేవుడు మరొక అవకాశాన్ని ఇచ్చాడు కాబట్టి ఈ సమయంలో మనం దేవుడితో కనెక్ట్ అవుతూ మనం దేవుడిని స్తుతిస్తూ దేవుడు మన పట్ల చేసే ప్రతి కార్యాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ మనం దేవుడిని ఇప్పుడు ఆరాధిద్దాం. కన్న తల్లి కంటే మనం ఎక్కువ ప్రేమించే దేవుడు, తల్లి అయినా అంత ప్రేమించదు కానీ దేవుడు మనం ప్రేమించే దేవుడు. యెషయా 66:13 ద్వారా చెప్పిన ప్రకారం తల్లి నిన్ను ఆదరించినట్లు నేను నిన్ను ఆదరిస్తానన్న మాట మన పట్ల నెరవేర్చే దేవుడు కాబట్టి ఆ పాట మనం పాడుకుంటూ దేవుడిని స్తుతిద్దాం. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు, కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. కౌగిటిలో హత్తుకొనుము నా చింతలను బాపును, కౌగిటిలో హత్తుకొనుము నా చింతలను బాపును. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు, కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. చేపట్టి నడుపును శిఖరముపై నిలుపును, చేపట్టి నడుపును శిఖరముపై నిలుపును. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు, కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. నా కొరకై మరణించే నా పాపము భరించే, నా కొరకై మరణించే నా పాపము భరించే. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు, కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. చేయి విడువడు ఎన్నడు విడనాడడు ఎప్పుడు, చేయి విడువడు ఎన్నడు విడనాడడు ఎప్పుడు. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున మనం దేవుణ్ణి స్తుతించాలి, ప్రతిరోజు దేవుణ్ణి స్తుతించాలి. ఎందుకంటే దేవుడు మన దయతో కాపాడుతున్నాడు కాబట్టి, ఆయన మనం ఎప్పుడు మర్చిపోలేదు, ఆయన కృపని మన పట్ల చూపిస్తున్నాడు కాబట్టి ఆయన ప్రతిదినము అనుక్షణము మనం ఎప్పుడు ఆయన్ని స్తుతిస్తూ ఉండాలి. ఈ పాట మనం పాడుకుంటూ ఆయన ఆరాధిద్దాం. స్తుతించెదా నీ నామం దేవా అనుదినం
ఒక్కసారిగా ఒక లాస్ట్ పార్ట్ మనం పాడుకుంటూ దేవుని ఆరాధిద్దాం. ఏంటంటే మన జీవితంలో వరద లాంటి శ్రమలు వచ్చినా సరే, తుఫాన్లు ఎన్ని చెలరేగినా సరే, నోవాహు సమయంలో జరిగినట్టు ఎన్ని జరిగినా సరే, దేవుడే మన ఆశ్రయము, దేవుడే మన దుర్గము, దేవుడే ఆయన కనికరిస్తే మనం కనికరింపబడతాం. కాబట్టి దేవుడే మనకి సమస్తము. వేటగాని సాతాను చేతుల నుండి దేవుడు మనం విడిపించాడు. కాబట్టి ఈ పాట మనం పాడుకుంటూ అనేక సార్లు మన జీవితంలో ఎలా జరిగినా సరే, దేవుడు మన సాతాను చేతులను మనం విడిపించి మన రక్షించి ఆయన వైపు మనని తిప్పుకొని ఆయన జనులు ధన్యులు అంటాడు కదా దేవుడు. అలాగే మనం చేస్తున్న దాన్ని బట్టి మనం దేవుణ్ణి ఆరాధిస్తూ తీసుకుందాం. ఇప్పుడు దేవుడే నాశ్రయం రక్షణ, దేవుడే నాశ్రయం రక్షణ, కరుణతో కరుణించిన, ప్రేమతో నన్ను బ్రోచిన, కరుణతో కరుణించిన, ప్రేమతో నన్ను బ్రోచిన, దేవుడే నా ఆశ్రయం రక్షణ దుర్గము, వరదవలె శ్రమలొచ్చిన, తుఫానువలె చెలరేగిన, వరదవలె శ్రమలొచ్చిన, తుఫానువలె చెలరేగిన, నోవహు ఒడలిన, నోవహు ఒడలిన, దేవుడే నా ఆశ్రయం రక్షణ దుర్గము, దేవుడే నా ఆశ్రయం రక్షణ దుర్గము, వేటగాని రక్షించిన నా యేసయ్యా, వేటగాని రక్షించిన నా యేసయ్యా, కాపడే నన్ను కాయుచు, కను పాపలా కాపాడుచు, కాపడే నన్ను కాయుచు, కను పాపలా కాపాడుచు, దేవుడే నా ఆశ్రయం రక్షణ దుర్గము, దేవుడే నా ఆశ్రయం రక్షణ దుర్గము. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా యేసయ్యా, నీకు వందనాలు ప్రభా యేసయ్యా. అయ్యా తండ్రి, అనేక మంది చనిపోతున్నారు యేసయ్యా, కానీ ప్రభా మాకు ఈ రోజు ఈ దినాన్ని ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభా యేసయ్యా. తండ్రి ప్రభా యేసయ్యా, మేము పాడిన పాటలు బట్టి ప్రభా, మేము చేసిన ఆరాధన బట్టి ప్రభా నీకు మాత్రమే మహిమ రావాలి ప్రభా యేసయ్యా. పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు తండ్రి యేసయ్యా. అయ్యా తండ్రి, మమ్మల్ని కనికరించినందుకు ప్రభా, నీ కృపను మా పట్ల అధికముగా చూపినందుకు నీకు వందనాలు ప్రభా యేసయ్యా. అయ్యా తండ్రి ప్రభా యేసయ్య, మీటింగ్ లో ప్రభా యేసయ్యా, జూమ్ మీటింగ్ ప్రభా యేసయ్యా, డాడీ మెసేజ్ చెప్తుంది తండ్రి యేసయ్యా, ప్రతి ఒక్కరితో మాట్లాడండి ప్రభా యేసయ్యా. అయ్యా తండ్రి ప్రభా, ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు కూడా ప్రభా యేసయ్యా. అయ్యా నువ్వు కనికరించండి తండ్రి ప్రభా యేసయ్యా. డాడీ మీ యొక్క ఆత్మతో నింపుమని అడుగుతున్నాను తండ్రి యేసయ్యా. మాట్లాడే ప్రతి మాట కూడా ప్రభా యేసయ్యా, అయ్యా నీకు పరిశుద్ధ ఆత్మతో నింపి ప్రభా యేసయ్యా బయటకు రావడానికి మీరు సహాయం చేయండి ప్రభా యేసయ్యా. అయ్యా ఎవరెవరైతే వచ్చారో ప్రతి బిడ్డతోని ప్రభా మీరు మాట్లాడండి ప్రభా యేసయ్యా. ఎవరు ఖాళీగా
ఇక వెనక్కి తిరిగి వెళ్ళకుండా ప్రభా యేసయ్యా, నీ దగ్గర నుంచి ఏదో ఒకటి పొందుకొని ప్రభా యేసయ్యా వెళ్ళటానికి మీరు సహాయం చేయండి ప్రభా యేసయ్యా. ప్రతి బిడ్డతోని ప్రభు మాట్లాడుతామని నమ్మచ్చు. ఈ చిన్న ప్రార్థన యేసునామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నా వాయిస్ క్లియర్గా ఉందండి? ఓకే, ఇస్ ఇట్ ఆడిబుల్? ఓకే. మరి చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియచేస్తున్నానండి. మరి ఇతర దేశాలు అంటే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అండ్ కెనడా, మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి ఎవరైతే జాయిన్ అయి ఉన్నారో వారికి ప్రత్యేకమైన వందనములు, శుభములు తెలియచేస్తున్నామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. ఈరోజు ఇండియాలోని సండే ఎర్లీ మార్నింగ్ 5:33 అయిందండి. వాక్యము మనం ధ్యానం చేసుకుందాం. స్తుతి ఆరాధన చేసిన బిడ్డలు దీపిక అండ్ టీమ్, మరి వారు మా యొక్క ఆత్మీయ బిడ్డలు, దేవుడు అనుగ్రహించిన కుమార్తెలు, వారి గురించి దయచేసి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి. మంచి స్తుతి ఆరాధన చేసినందుకు మీ అందరికీ బ్లెస్సింగ్స్ తెలియజేస్తున్నానమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. మరి వాక్యం ధ్యానంలోకి వెళ్దాం. ఎందుకంటే ఈరోజు సండే, మరి మన చర్చెస్కి వెళ్ళవలసిన టైము మనకు కొద్దిగా తక్కువగా ఉంటుంది కాబట్టి ఫాస్ట్గా ముగించుకుందాం. ఈరోజు యెషయా గ్రంథము 60వ అధ్యాయము ఐజయా చాప్టర్ 60 ధ్యానం చేసుకుందామండి. యెషయా గ్రంథం ద్వారా నేను చాలా బ్లెస్ అయ్యాను నా లైఫ్లో. అనేకమైన 1 సెకండ్ అండి. అనేకమైన ప్రామిసెస్, వెలుగు, తర్వాత డైరెక్షన్, మినిస్ట్రీ కాలింగ్ సంబంధించిన లేఖనములు నాకు యెషయా గ్రంథం నుంచే దేవుడు అనుగ్రహించి ఉన్నారు. 41వ అధ్యాయం యెషయా, భయపడకము నేను నీ దేవుడను, దిగులు పడకము నేను నిన్ను బలపరుతును అన్న వాగ్దానంతో నా యొక్క ఆత్మీయ జీవితము స్టార్ట్ అయిందని అనిపిస్తుంది. 1991లోని నాకు ఆ మాట వచ్చింది. అలాగే మరి 41, 42, 43 అధ్యాయాలు యెషయా, 44, 45 నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టుగానున్న స్థలములను సరళం చేస్తానని. అలాగే 49, 51, 52, అలాగే 53. ఇట్స్ ఎ వెరీ ఫేమస్ చాప్టర్. నిశ్చయంగా నేను మీ రోగములను భరించానని, నీ యొక్క అతిక్రమములను, అండ్ ష్యూర్లీ ఐ విల్ అని ఉంటుంది కదా, ష్యూర్లీ ఐ బాండ్ యువర్, నాకు కంటతారు రాదు కానీ, నిశ్చయముగా మీ రోగములను నేను భరించాను అని యెషయా గ్రంథంలో మన దోషములను బట్టి అతడు నలగగొట్టబడ్డాడని, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడ్డాడని, అతడు పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుచున్నదని యెషయా 53. అలాగే యెషయా 54 మరి గొడ్రాల రిజాయిస్ అని, పర్వతములు తొలగిపోయిన నా నిబంధన తొలగిపోదని 54. అలాగే 55 మరి రూకలియకియే నేను నిన్ను విడిపిస్తానని, తర్వాత దావీదుకి అనుగ్రహించిన ష్యూర్ మెర్సీస్ నేను నీకు అనుగ్రహిస్తానని 55. అలాగే 59 యెహోవా హస్తములు కురుచ కాలేదు, మన పాపములు ఆయనకి మనకు అడ్డొస్తున్నాయి అని చెప్పేసి. when we come to 60 నీకు వెలుగు వచ్చి ఉన్నది. 61 ప్రభు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది అని అనాయింటింగ్ గురించి. 62 మొన్న నేను ధ్యానం చేశాను, నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటం గాను, నీ దేవుని చేతిలో రాజకీయ మకుటం గాను. అలాగే 64, 65, 66 తల్లి మరచినేమో కానీ నేను నిన్ను మరను ఒక తల్లి అని భలే ఉంటుంది. ఫ్రమ్ 41 to 66 యెషయా. ఇవి టెలిస్కోపిక్ ప్రాఫెసీస్ అని అనుకోవచ్చు. అంటే
టెలిస్కోప్లో చూసినప్పుడు లాంగ్ డిస్టెన్స్ కనిపిస్తుంది కదా, అలాగే యెషయా క్రీస్తు పూర్వము ఇంచుమించు 800 సంవత్సరాలు పూర్వం ఆయన ఈ యొక్క గ్రంథాన్ని, మరి ఈ ప్రాఫెసీస్ని ఆయన ప్రవచించి గ్రంథ రూపంలో మనకి ఈరోజు అందుబాటులో ఉన్నది. ఈ లాస్ట్ పోర్షన్ అంటే ఇంచుమించు 41 నుంచి 66 వరకు కూడా ఇవి మనకి చెందినవి, మన యుగానికి చెందిన ప్రవచనాలు కనుక దేవుని ఆత్మ ప్రేరేపణను బట్టి మనము స్వతంత్రించుకుంటుంటాం ఈ యొక్క వాగ్దానాలనేమి, ఈ యొక్క ప్రవచనాలేమి. సరే, ఇప్పుడు ఈరోజు నేను యెషయా 60వ అధ్యాయం ధ్యానం చేయాలని నేను తలంచుచున్నాను. మరి దీపిక మంచి ప్రార్థన చేసింది కనుక నాకు ఇంకా ప్రార్థన చేయాలని అనిపించలేదు. ప్రార్థన చేద్దాం అనుకున్నా కానీ ఆ బిడ్డ మా డాడీని అనాయింట్ చేయండి, వాడుకోనండి అని ప్రార్థన చేసింది. థ్యాంక్ యూ నాన్న. ఐ రియల్లీ సెన్స్డ్ గాడ్స్ ప్రెజెన్స్ వెన్ యు ఆర్ ప్రేయింగ్. ప్రైజ్ గాడ్. నేను వాక్యం చదువుతానండి, దయచేసి గమనించండి. యెషయా 61వ వచనం. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. అయితే ఇక్కడ వెలుగు గురించి మనకి ధ్యానం చేసుకుందాం. వాట్ ఈజ్ లైట్ అకార్డింగ్ టు స్క్రిప్చర్స్? మరి లేఖనములను, బైబిల్ని మనం ధ్యానం చేసినప్పుడు వీ షుడ్ ఆల్వేస్ రిమెంబర్ వన్ ప్రిన్సిపల్, దట్ ఈస్ స్క్రిప్చర్ ఇంటర్ప్రెట్స్ ఇట్ సెల్ఫ్. లేఖనములు మనం అర్థం చేసుకోవాలంటే లేఖనాలే సహాయం చేస్తాయి. లేఖనాలని విశదపరుస్తాయి. స్క్రిప్చర్స్ ఇంటర్ప్రెట్ ఇట్ సెల్ఫ్ అని ఈ ప్రిన్సిపల్ దయచేసి జ్ఞాపకం ఉంచుకోవాలి. మనం ఎప్పుడైనా సరే మన యొక్క బైబిల్ మనకు అర్థం కావట్లేదంటే మనం ఏం చేయాలండి? బైబిల్ మీదే ఆధారపడాలి. బైబిల్ని అర్థమయ్యేటట్లు చేస్తుంది. ఇది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇప్పుడు వెలుగు అంటే మనకి గూగుల్లో కొడితే అకార్డింగ్ టు ఫిజికల్ సైన్స్ ఆర్ అకార్డింగ్ టు ద మీనింగ్ ఆఫ్ ఇంగ్లీష్ వర్డ్ మనకి ఒక మీనింగ్ వస్తుంది. ఏంటంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ మీద లైట్ పడితే అది మనకు కనిపిస్తుంది. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే ప్రత్యక్షపరిచేదేదో అది వెలుగు అని. ఎక్కడుంటుందంటే అది ఎఫ్ఎస్సి పత్రిక దయచేసి 5వ అధ్యాయము 14వ వచనంలో ఉంటుందండి. ఎఫ్ఎస్సి 5:14. దయచేసి ఎవరైనా చదువుతారండి? అన్మ్యూట్ చేసుకోండి, చదవండి ప్లీజ్. ఎఫ్ఎస్సి 5:14. ప్రత్యక్షపరచబడినది ఏదో అది వెలిగే కదా. ఇంకా చదవండి అమ్మా. చాలు. ప్రత్యక్షపరచబడినది అది ఏదో అది వెలుగే కదా అంటున్నాడు పౌలు. ప్రత్యక్షపరచబడినది అదేంటది? ఏదో ఒకటి ప్రత్యక్షపరుస్తుంది మనకి. మన జీవితంలో కొన్నిసార్లు మన పాపం నుంచి మనం ఒప్పించబడుతూ ఉంటాం. అది మన యొక్క రక్షణ జీవితం ప్రారంభంలో మనకి జరిగింది, అది జరుగుతూ ఉంటుంది. ఒక్కోసారి ఏ మనిషి ఏ శక్తి కూడా చేయలేని ఒక మనోనేత్రాలు మనకి తెరవబడటం అనేది ఒకలాంటి అద్భుత రీతిగా మన మనోనేత్రాలు తెరవబడి కొన్ని చూస్తాం మన జీవితంలో. ఆ తెరవబడేటట్టు చేసిందేదో అదే వెలుగు. ఒకసారి మన పాపమంతా మనకు కనిపిస్తుంది. ఒకసారి మన జీవితం అంతా కూడా ఒక బర్డ్స్ వ్యూ, ఒక పక్షి చూసినట్లుగా పైనుంచి పక్షి ఏ విధంగా కింద ప్రాంతాన్నంతటిని ఎక్కువ ప్రదేశాన్ని చూడగలదో అలాగా ఒకసారి మనము దేవుని సన్నిధిలో కనిపెట్టినప్పుడు when we wait on the Lord we see certain things by the help of God, by the help of the Holy Spirit, by the help of Christ. ఆ ప్రత్యక్షపరచబడిందేదో అది వెలుగై ఉన్నది అని పౌలు అంటున్నాడు ఎఫెసీ పత్రికలో. అయితే యోహాను సువార్తలో యేసు ప్రభు వారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మనందరికీ తెలిసింది. అది యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనంలో, మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో
నడువక వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. నన్ను వెంబడించేవాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. యేసు ప్రభు వారు ఏమంటున్నారు? ఐ యామ్ ద లైట్ అంటున్నాడు. ఐ యామ్ ద లైట్ ఆఫ్ ది వరల్డ్. సో ఎప్పుడైనా సరే మనకి ఒక ఆత్మ సంబంధమైన అనుభవంతో, ఒక ఆత్మ సంబంధమైన ఒక చూపు, ఒక ప్రత్యక్షత మన గురించి అవ్వచ్చు, పాపం గురించి అవ్వచ్చు, దేని గురించి అయినా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్, మన పాపములు మనకి బాగా తేటగా కనపడినప్పుడు, అవి ప్రత్యక్షపరచబడినప్పుడు మన మనోనేత్రాలకి, ఆత్మీయ నేత్రాలకి ఆ యొక్క ప్రత్యక్షపరచబడినది వెలుగు. ఆ వెలుగు క్రీస్తు, నేనే అంటున్నాడు. అది మనము గమనించుకొని, ఆహా, యేసుక్రీస్తు యొక్క ఒక మేనిఫెస్టేషన్, ఆయన యొక్క అవతారము అని ఆత్మలో గుర్తుపట్టగలగాలి. ఇక్కడ ఒక మాట చాలా కీవర్డ్ అండి. ఏంటంటే వెంబడించువాడు. యెషయా 8:12 మరొకసారి చదువుతాను. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగిండునని వారితో చెప్పింది. ఈ వెంబడించటం అంటే ఏంటి అనేది ఇది ఒక స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్, ఒక ఆత్మ సంబంధమైన అనుభవం. ఉదాహరణకి నేను చెప్పినట్టు మన జీవితంలో ఎప్పుడైనా సరే ఈ మధ్య నేను దేవుని సన్నిధిలో కనిపెట్టాను. దేవుని సన్నిధిలో కనిపెట్టడం అనేది ఒక ఎక్స్పీరియన్స్ అని మనందరికీ తెలుసు. ఏంటి కనిపెట్టడం? వాట్ ఈజ్ వెయిటింగ్ ఆన్ గాడ్ అంటే, యూ వోంట్ హ్యావ్ ఎనీ ప్రేయర్ అజెండా, నో, నథింగ్. జస్ట్ present yourself in presence of God. Just sit in the presence of God. Or sitting కాదు, మోకరించచ్చు. You sit in a chair alone and నీ మైండ్లో, ప్రభువా నేను నీ యొద్దకు వచ్చానని మౌనంగా ఆయన సన్నిధిలో ఉండటం. మౌనంగా కామ్ అప్ ఎవ్రీథింగ్. జస్ట్ ఇట్స్ నాట్ యోగా అండి, దయచేసి గమనించండి. యోగా, ఎవ్రీ మెడిటేషన్ షుడ్ హ్యావ్ an object or an object unto which మనం ధ్యానం చేయడానికి ఒక అంశం ఉండాలి. యోగాకి వాట్ ఈస్ ద అంశం? యు జస్ట్ బీ సైలెంట్. నో, దట్ ఈస్ నాట్ మెడిటేషన్, దట్ ఈస్ నాట్ ధ్యానం. ధ్యానానికి ఒక సబ్జెక్ట్ ఉండాలి. మన జీవితంలో మన సబ్జెక్టు దేవుడు, త్రియేక దేవుడు. యేసుక్రీస్తు నామములో ఆయన ఏమన్నాడు? నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రమున త్రోసివేయను అన్నాడు. కనుక యేసుక్రీస్తు నామములో వెన్ వీ గో టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు, ఆయన సన్నిధిలో మౌనంగా వెయిటింగ్ ఏంటంట? లెట్ హిమ్ గైడ్ మీ మై ప్రేయర్, లెట్ హిమ్ స్టార్ట్ మై ప్రేయర్. ఆయనే నా యొక్క ప్రార్థనని ప్రారంభించని, ఆయనే నాకు తలంపివని. అది ఒప్పుకోలవచ్చు, స్తుతి అవ్వచ్చు, లేకపోతే ఒక దర్శనం నువ్వు చూడటం ప్రారంభం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. యు వెయిట్ ఆన్ గాడ్. దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ ప్రేయర్. మన జీవితంలో ఖచ్చితంగా ఫ్రీక్వెంట్గానో అప్పుడప్పుడన్నా చేయాలి. నేను ఈ మధ్య అలాంటి వెయిటింగ్ ప్రేయర్లో ఉన్నప్పుడు దేవుడు నాకు నా మనోనేత్రాలు తెరిచి నా బ్రతికంతటిని ఒక బర్డ్స్ వ్యూ లాగా చూపించాడు. నా స్కూల్ డేస్ నుంచి. పాపం ఒప్పుకోవడం కోసం కాదండి, నేను చాలా వరకు ఒప్పుకున్నాను, అన్నీ ఒప్పేసుకున్నానని నేను చెప్పలేను, కానీ ఇంకా ఉంటాయి. దేవుడు చూపించే కొలది ఒప్పుకుంటాను. కానీ నన్ను స్వస్థపరచడానికి, నా యొక్క జ్ఞాపకాలని హీల్ చేయడానికి అని నాకు అనిపించింది ఆ యొక్క బర్డ్స్ వ్యూ. వెన్ ఐ సా దిస్ బర్డ్స్ వ్యూ, ఐ సా ద లైట్ బిహైండ్ దట్ బర్డ్స్ వ్యూ. ఏదైతే ఈ ప్రత్యక్షత నాకు అనుగ్రహించిందో ఆ ప్రత్యక్షపరచబడినది వెలుగే కదా, ఆ వెలుగు క్రీస్తు. సో ఆయన్ని, యేసు క్రీస్తు ప్రభు యొక్క అవతారం, నేను ఈ యొక్క చూడటం అనేది, ఈ వెలుగు ఆయనే అని నేను
గమనించుకున్నా. నౌ ఐ హ్యావ్ టు ఫాలో హిమ్, వెంబడించటం. ఈ యొక్క ఆస్పెక్ట్లో లుక్ అట్ ది స్పిరిచువల్ ఎక్సర్సైజ్, వెరీ వెరీ డెలికేట్. కనుక దయచేసి మీ జీవితాల్లో డూ యూ హ్యావ్ ఎ ఫాలోయింగ్ ఆర్ ఎ లైట్ ఎక్స్పీరియన్స్? వెలుగు కృమ్మరించబడే ఒక అనుభవం, వెలుగు ప్రత్యక్షపరచబడినదేదో అది వెలుగే కదా. నీ జీవితంలో దేవుడు ఏంటి నీకు ప్రత్యక్షపరుస్తున్నారు? అది క్వశ్చన్. వాట్ ఈస్ గాడ్ రివీలింగ్ టు యూ? దట్ రెవల్యూషన్ ఈజ్ నథింగ్ బట్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్. నీకు దేవుడు ఏంటైతే ప్రత్యక్షపరుస్తున్నారో అది ఒక ఆబ్జెక్ట్ కాదు, ఒక థింగ్ కాదు, ఒక ఎక్స్పీరియన్స్ కాదు, అది యేసుక్రీస్తే. దట్ ఈస్ అ వండర్ఫుల్ థింగ్. పాల్ యాంగిచో అనుకుంటా ఫోర్త్ డైమెన్షన్ అనే బుక్ రాశారు. ఫోర్త్ డైమెన్షన్ అనే బుక్. ఇట్ వాజ్ ఎ గ్రేట్ హిట్ ఇన్ ద ఓల్డెన్ డేస్. సో మనకి వాట్ ఆర్ ద 3 dimensions? వాట్ ఆర్ ద 3 dimensions? వాట్ ఈస్ ఫోర్త్ డైమెన్షన్? ఓకే, అదర్ 3 ఏంటంటే పొడవు, వెడల్పు, ఎత్తు లేదా లోతు, లెంగ్త్, బ్రెడ్త్, హైట్ ఆర్ డెప్త్. దీస్ ఆర్ ద 3 dimensions ఫిజికల్గా. కానీ హీ రోట్ అబౌట్ ఫోర్త్ డైమెన్షన్, అంటే ఫెయిత్ ఆస్పెక్ట్ అనమాట. జీసస్ క్రైస్ట్ క్లెయిమ్స్ భలే మిస్టీరియస్గా, మనకి చాలా డిస్టర్బింగ్గా ఉంటాయి ఒక్కోసారి. హీ సేస్ దట్ ఐ ఆమ్ ద లైట్. అంటే మనకి ఎలా అర్థమవుతుంది? నేను ఒకసారి ఎగ్జిబిషన్కి వెళ్ళాను వైజాగ్లో. ఎగ్జిబిషన్లోని మీరు ఎగ్జిబిషన్కి వెళ్ళి ఉంటారు కదా, చిల్డ్రన్ ఎవరైనా ఉంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ టాపిక్. ఎగ్జిబిషన్లో ఏముంటాయి? జైంట్ వీల్ ఉంటుంది, తర్వాత మరి రకరకాలైన స్టాల్స్ ఉంటాయి, మరి చాలా ఫన్ ఉంటుంది. కానీ నేను దేనికి వెళ్తానంటే అక్కడ ఈటబుల్స్ మనకి మామూలు ప్లేసెస్లో దొరకని అక్కడ ఉంటాయి. పాపడ్స్ అని అదని ఇదని చాలా స్నాక్స్ ఉంటాయి, స్ట్రీట్ స్నాక్స్. సో ఐ లైక్ దమ్, దానికోసం వెళ్తానమాట. అలా వెళ్తూ ఉంటే ఒక స్టాల్లో కొంతమంది లేడీస్ వైట్ డ్రెస్ వేసుకొని ఉన్నారు. అక్కడ ఏదో ఒకలాంటి చార్ట్ పెట్టారు. దిస్ ఈజ్ అ లైట్ గురించి చెప్తున్నారు వాళ్ళు ఆ స్టాల్లో. ఈ యొక్క హెవెన్స్లో, స్కైస్లో, ఆకాశాల్లో ఈ యొక్క పైన ఎక్కడో ఒక లైట్ ఉందంట. ఆ లైటే మనకి మెయిన్ అని చెప్తున్నారు. అప్పుడు నేను అన్నాను, నాకు అసలే అప్పడాలు అట్లాంటివి తిందామని వెళ్తుంటే వీళ్ళేంటి స్టాల్ పెట్టి లైట్ అంటున్నారు అని చెప్పి నాకు కొద్దిగా అసహనం వేసి నేనేం చేశానంటే, అమ్మా, లైట్ అనేది ఒక థింగ్ కాదు. అకార్డింగ్ టు బైబుల్ లైట్ ఈజ్ ఎ పర్సన్ అని చెప్పా. వాళ్ళకి ఏం చేయాలో తెలియలేదు నా గురించి. యు ఆర్ ఎ క్రిస్టియన్ అన్నారు. అవునండి, అందుకేగా బైబిల్ గురించి చెప్తాను. ఐఎమ్ ఎ క్రిస్టియన్. లైట్ ఈజ్ నాట్ ఎ సబ్జెక్ట్ ఆర్ ఎ థింగ్, ఒక వస్తువు, ఒక విషయం కాదు వెలుగంటే. వెలుగు అంటే ఒక వ్యక్తి, జీసస్ క్రైస్ట్. అంటే మాకు అర్థం కావట్లేదు అన్నట్టు పెట్టారు. అప్పుడు నేను చెప్పి, నాకే సరిగ్గా అర్థం కావట్లేదు, నీకేం అర్థం అవుతుంది అని చెప్పి నేను వెళ్ళిపోయాను. లెట్ దెమ్ థింక్ అని. సో లైట్ ఈజ్ ఎ పర్సన్ అండ్ జీసస్ క్రైస్ట్, అకార్డింగ్ టు పాల్ యాంగిచో, we can say this is a fourth dimension aspect, which is very very supernatural comprehension అవసరం మనకి. అది దేవుడు ఇస్తేనే అవుతుంది. సో ప్రకృతి అతీతమైన మన మనసులకి అసలు అంతుపట్టని విషయం అన్నమాట. దేవుడు రకరకాలైన ప్రత్యక్షతలు, వెలుగుగా, జీవముగా, మరి పునరుద్ధానముగా, సత్యముగా, మార్గముగా, అలాగే జీవాహారముగా, అట్లా ఆయన ప్రత్యక్షతలు, స్వస్థతగా. వెన్ వీ రిసీవ్ హీలింగ్ ఫ్రమ్ గాడ్, మనం యూజువల్గా ఏమనుకుంటాం? స్వస్థత నాకు వచ్చిందంటాం. కానీ మనం ఏమనుకోవాలి? స్వస్థత వచ్చాడు అనుకోవాలి. బికాస్ స్వస్థత ఈజ్ ఎ పర్సన్, జీసస్ క్రైస్ట్. మీరు గమనించినట్లయితే
నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అన్న వాక్యము ఎలా రాయబడిందంటే, నిన్ను స్వస్థపరచు యెహోవా నేనే అంటే ఐ am the లార్డ్ దట్ హీల్స్ యూ కదా. ఆ యొక్క హీబ్రూలో ఏంటి అది, రాఫా, జెహోవా రాఫా అంటే మనకి గ్రామర్ ఈజులు అలాంటివి ఉండవు కదా ఆ లాంగ్వేజ్లో. అక్కడ ఏం తెలియచేస్తుందంటే స్వస్థత ఈజ్ ఈక్వల్ టు నేనే అని చెప్తున్నాడు దేవుడు. సో దిస్ ఈజ్ అ డిఫరెంట్ థింగ్. దేవుడి గురించి ఒక మాట అంటాడు ఒక థియాలజియన్, ఏమంటాడంటే హీఈస్ టోటల్లీ అదర్లీ అంటాడు. అదర్లీ అంటే దేవుడి లాంటి మరొక వ్యక్తి కానీ ఒక శాంపిల్ ఇంకోటి లేదు. మనం హ్యూమన్ బీయింగ్స్ దేన్నైనా మనం అర్థం చేసుకునేటప్పుడు మనం ఏం చేస్తామంట, దానికి నియరెస్ట్ ఆబ్జెక్ట్ని మనం ఇమాజిన్ చేసుకొని దాని సహాయంతో దాన్ని క్రొత్తదాన్ని అర్థం చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మ్యాంగోని ఎవరైనా చూడలేదనుకోండి ఎప్పుడు కూడా, ఆ వ్యక్తికి మనం మ్యాంగో గురించి ఇట్లా ఉంటుంది, ఈ షేప్లో ఉంటుంది, ఈ కలర్లో ఉంటుంది, ఈ టేస్ట్ ఉంటుంది అని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నప్పుడు ఆ వ్యక్తి మ్యాంగోని ఎప్పుడు కూడా చూడని వ్యక్తి దాన్ని ఏ విధంగా అర్థం చేసుకుంటాడంటే, మ్యాంగోకి దగ్గరగా ఉన్న ఏదన్నా ఒక ఫ్రూట్ని ఇమాజిన్ చేసుకుంటూ అండర్స్టాండ్ చేసుకుంటాడు. దిస్ ఈజ్ హౌ వీ హ్యూమన్ బీయింగ్స్ అండర్స్టాండ్ ఎ న్యూ థింగ్. కానీ చాలా హెల్ప్లెస్నెస్ ఏంటంటే, there is no closest subject to God. There is no closest object to God. దేవుడిలాగా ఉండే ఒక చాలా దగ్గరగా ఉండే ఒక వస్తువు కానీ, ఒక విషయం కానీ, ఒక వ్యక్తి కానీ లేరు. అందుకనే ఒక వేదాంతి బైబిల్ పండితుడు ఏమన్నాడంటే, అది కంప్లీట్గా వేరేది అన్నాడు దేవుడి గురించి. దేవుడు ఒక అదర్లీ అనేసాడు. కనుక దేవుడు నీకు వెలుగు వచ్చి ఉన్నది అనంటే, నీ జీవితంలో దేవుడు అనుగ్రహించే ప్రత్యక్షత ఏదైనా ఉండొచ్చు. అది దేవుడు అనుగ్రహించిందైతే, ప్రత్యక్షపరచబడినదేదో అది వెలుగు కదా. ఆ వెలుగే క్రీస్తు. ఆ క్రీస్తుని గుర్తుపట్టాలి మనం. ఆ విధంగా గుర్తుపట్టినప్పుడు ఆయన అంటున్నాడు, వెలుగుకి లైఫ్కి చాలా క్లోజ్ రిలేషన్షిప్ ఉంది. ఆ రిలేషన్షిప్ని భలే చక్కగా ఈ వచనంలో పొందుపరిచాడు. యోహాను 8:12 నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. లైట్ ఆఫ్ లైఫ్ అంటున్నాడు, జీవపు వెలుగు. ఇట్ జస్ట్ వెలుగే కాదు కానీ జీవపు వెలుగంట. దయచేసి గమనించండి, జీవపు వెలుగు. దేవుడు మనకి ఆయన ప్రత్యక్షపరుచుకున్నప్పుడు మన యొక్క మనసులో, మన ఆత్మలో మనము చూడటం ప్రారంభిస్తాం. ఆయన ప్రత్యక్షపరుచుకున్నప్పుడు అనేకమైన చూడటం స్టార్ట్ చేస్తాం మనం. ఆ యొక్క అనుభవాల్లో ఆయన సన్నిధిని గుర్తుపట్టగలిగిన ఒక స్పృహ మనం కానీ డెవలప్ చేసుకోవాలి. దట్ ఈస్ ఎ స్పిరిచువల్ జర్నీ. పౌలు అంటాడు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో, నేను ఇదివరకే మెచ్యూరిటీ సాధించానని నేను అనుకుంటలేదు, కానీ ఒకటి మాత్రం చేస్తున్నాను. ఏంటంటే, నేను అనేకమైన గ్రేట్ అచీవ్మెంట్స్ నాకున్నాయి, గ్రేట్ క్రెడెన్షియల్స్ నాకున్నాయి, నాకు అనేకమైన క్వాలిఫికేషన్స్ నాకున్నాయి. వాటన్నిటినీ కూడా అవి ఒక వ్యర్థంగా నేను మనస్ఫూర్తిగా ఎంచుకొని యేసుని తెలుసుకొనుటకు, ఆయన పునరుద్ధాన శక్తిని తెలుసుకొనుటకు, ఆయన యొక్క శ్రమలో పాలిభాగస్తుడిగా ఉండటం అంటే ఏంటో తెలుసుకొనుటకు, ఆయన మరణంతో సహానుభవం ఏంటో తెలుసుకోవడానికి నేను వెనుకున్నవి మరిచి నేను ముందుకెళ్తున్నాను అంటాడు. దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఐ వాంట్ టు నో క్రైస్ట్ అంటాడు. ఎట్లాగా? ఈ విధంగా పర్సనల్ రికగ్నిషన్, వ్యక్తిగతంగా గుర్తించటం, అదే స్పిరిచువల్ జర్నీ. మరి మన కోర్ గ్రూప్లోని మేము మాట్లాడుకున్నప్పుడు, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ అవర్ గ్యాదరింగ్, వాట్ ఈస్ ద గోల్ అంటే
మెచ్యూరిటీ, క్రీస్తు స్వారూప్యంలోనికి రావడం అని మరి పెద్దలు సజెస్ట్ చేశారు. అది ఎట్లా సాధ్యమంటే ఈ వాక్యంలో ఉన్నది నేను అనుకుంటున్నాను. ఏంటి? యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. ఇక్కడ కీవర్డ్ నేను చెప్పినట్లుగా, ఇంతకుముందు నేను చెప్పినట్లుగా వెంబడించువాడు. ఎలా వెంబడిస్తామండి యేసుక్రీస్తు వెలుగుని? లేకపోతే యేసయ్య అంటున్నాడు నేనే వెలుగుని, నన్ను వెంబడించువాడు అని. సో మళ్ళీ పౌలు అంటున్నాడు ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో, ప్రత్యక్షపరచబడినది ఏదో అది వెలుగు కదా అంటున్నాడు. నీ జీవితంలో నీకు అండర్స్టాండింగ్స్, నీ గురించి కానీ, నీ పాపం గురించి కానీ, దేవుని గురించి కానీ, సత్యాన్ని గురించి కానీ, దేని గురించి అయినా నీకు ఇవ్వబడుచున్న ఆ ప్రత్యక్షతలు, ఆ అండర్స్టాండింగ్స్, అవి యేసే. మీరు జాగ్రత్తగా అర్థం చేసుకుంటారని ఒక రకరకాల యాంగిల్స్లో చెప్తున్నాను నేను. ప్రత్యక్షపరచబడినది ఏదో అది వెలుగే కదా అంటూ నేనే వెలుగుని అంటున్నాడు యేసయ్య. ఇది మనం దగ్గర పెట్టుకుంటే మనకి అనుగ్రహించబడిన ఆ యొక్క చూపులు, ఆ యొక్క ప్రత్యక్షతలు, వాట్ ఆల్ వీఆర్ సీయింగ్. యోహాను సువార్త 3వ అధ్యాయంలో అంటాడు, ఒకడు తిరిగి జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ఏముంటుందండి అక్కడ? ఎవరైనా చెప్తారా? చేరరు. అది ఎవరు చెప్పారమ్మా? మా చెల్లి సుభాషిణి ఫ్రాంక్లిన్ చెప్పింది. స్వీటీ, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ రా. అయితే చూడటం, దేవుని రాజ్యంలో ప్రవేశించటం అని ఉండాలి లాజికల్గా చూస్తే. కానీ అక్కడ యోహాన్ భక్తుడు ఒకడు తిరిగి జన్మించితేనే కానీ దేవుని రాజ్యంను చూడనేరడు అంటాడు. చూడటం అనేది చాలా ఒక లోతైన మాట. ఎవరు అన్నారు, ద క్లోజెస్ట్ ఆర్గన్ ఇన్ యువర్ బాడీ టు యువర్ సోల్ ఈజ్ యువర్ ఐ అన్నాడు. మన యొక్క సోల్కి క్లోజెస్ట్ ఆర్గన్ ఈజ్ నాట్ అవర్ హ్యాండ్స్, నాట్ ద బ్రెయిన్ హియర్, నథింగ్. One thing is very closest to your soul, that is your eyes. మన కళ్ళు మన మనస్సుకి చాలా దగ్గరగా ఉన్న అవయవం అంట. ఈ మధ్య మేము ఫిష్ కొనడానికి వెళ్ళినప్పుడు ఫిష్ మొప్పలు చూపిస్తాడు వాడు. కానీ స్పెన్సర్స్ అనే ఒక షాప్లో, దయచేసి వెజిటేరియన్స్ నన్ను క్షమించండి, ఫిష్ గురించి ఏ విధంగా మనం ఫ్రెషా కాదో చూడొచ్చు అంటే వాటి కళ్ళు చూస్తే చెప్పొచ్చట. అక్కడ రాసింది బోర్డు మీద, అవి కంట్లో చిన్న మెరుపు ఉండాలట, అప్పుడు అవి ఫ్రెష్ అని. ఇక అప్పటి నుంచి ఫిష్ కొన్నప్పుడల్లా వాటి కళ్ళు చూస్తాం మేము. వాడేమో వాటి మొప్పలు చూపిస్తాడు, మేమేం కళ్ళు అడుగుతాం. సో లైఫ్కి కంటికి కనెక్షన్ ఉందండి. దెర్ షుడ్ బి ఎ స్పార్క్ ఇన్ యువర్ ఐ యాజ్ ఎ బిలీవర్. ఎప్పుడు అది జరుగుతుందంటే వెన్ యూ హ్యావ్ అ హోప్, వెన్ యూ స్పెండ్ టైమ్ విత్ గాడ్. నీ కంట్లో మెరుపు ఎప్పుడు ఉంటుంది అంటే నీ జీవితంలో అనేక కష్టాలన్నీ ప్రభు దగ్గరికి తీసుకెళ్ళి ఆయన ఇచ్చిన వాక్యంని ధరించుకున్నప్పుడు, ఆయన ఇచ్చిన వాక్యంతో బలం పొందుకున్నప్పుడు, ఆయన వాక్యం అనుగ్రహిస్తారు. మోస్ట్ సీక్రెట్స్ హీ విల్ రివీల్ టు యూ. ఆయన రహస్యాలు నీకు బయలుపరుస్తాడు. అన్నీ కాదండి, ఎంతవరకు అవసరం అంతే. తర్వాత మనకి నిరీక్షణ ఇస్తాడు, హోప్ ఇస్తాడు. ఎన్నో అవమానాలను పొందుకొని ఉండొచ్చు, కానీ వాటిలో దేవుని వాక్యము మనల్ని బలపరుస్తుంది. వాటిలో నుంచి నువ్వు బలం పొందుకున్నప్పుడు నీ కంట్లో స్పార్క్ ఉంటుంది, జీవపు వెలుగు యూ కెన్ ఎక్స్పీరియన్స్ ఇన్ యువర్ ఇన్నర్ మ్యాన్. ఓకే, యెషయా 60కి వద్దాం. మరి 6:2 అయింది, నేను త్వరలో క్లోజ్ చేసేస్తాను.
యెషయా 60. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. కన్నులెత్తి చుట్టూ చూడుము, వీరందరూ కూడుకొని నీ యొద్దకు వచ్చుచున్నారు. నీ కుమారులు దూరం నుండి వచ్చుచున్నారు, నీ కుమార్తెలు చంకనెత్తబడి వచ్చుచున్నారు. నీవు చూచి ప్రకాశింతువు, నీ గుండె కొట్టుకొనుచు ఉప్పొంగును. సముద్ర వ్యాపారము నీ వైపు త్రిప్పబడును, జనముల ఐశ్వర్యం నీ యొద్దకు వచ్చును. ఒంటెల సమూహము, మిద్యాను, ఎయిఫాల లేత ఒంటెలను నీ దేశము మీద వ్యాపించును. వారందరూ షేబ నుండి వచ్చెదరు, బంగారమును ధూప ద్రవ్యమును తీసుకుని వచ్చెదరు, యెహోవా స్తోత్రములను ప్రకటించెదరు. నీ కొరకు కేదారు గొర్రె మందలన్నీ కూడుకొనును, నెబాయోతు పొట్టేలుని పరిచర్యకు ఉపయోగములగును. అవి నా బలిపీఠం మీద అంగీకారములగును, నా శృంగార మందిరమును నేను శృంగారించెదను. ఈ చాప్టర్ అంతా కూడా చాలా ప్రొఫెటిక్గా ఉంటుందండి, దయచేసి చదువుకోండి. ఈరోజు కొన్ని వచనాలు స్కిప్ చేస్తాను. 15వ వచనం చదువుతానండి. నీవు విసర్జింపబడుటను బట్టియు ద్వేషింపబడుటను బట్టియు ఎవడును నీ మార్గమున దాటిపోవుటలేదు. నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగాను చేసేదను. యెహోవానగు నేను నీ రక్షకుడనియు బహుపరాక్రము గల యాకోబు దేవుడినగు నీ విమోచకుడుననియు నీకు తెలియబడినట్లు నీవు జనముల పాలు కుడిచి రాజుల చంటి పాలు త్రాగెదవు. నేను ఇత్తడికి ప్రతిగా బంగారమును తెచ్చుచున్నాను, ఇనుమునకు ప్రతిగా వెండిని, కర్రకు ప్రతిగా ఇత్తడిని, రాళ్లకు ప్రతిగా ఇనుమును తెచ్చుచున్నాను. సమాధానమును నీకు అధికారులుగాను, నీతిని నీకు విచారణకర్తలుగాను నియమించుచున్నాను. ఇకను నీ దేశమున బలాత్కారం అను మాట వినబడదు, నీ సరిహద్దులలో పాడు అను మాట గాని నాశనం అను మాట గాని వినబడదు. రక్షణయే నీకు ప్రాకారములనియు ప్రఖ్యాతియే నీ గుమ్మములనియు నీవు చెప్పుకుందువు. అయితే సడన్గా ఈ వెలుగు, ఇదంతా వెలుగు డిస్క్రిప్షనే, వెలుగు వివరణ. ఈ వెలుగు చీకట్లో మరి ఎవరు ఇది చేస్తున్నారు? ఇది ఒకసారి గమనిద్దాం. ఈ యొక్క చీకటిలో ఈ వెలుగు ఎలాగ చొచ్చుకొచ్చింది? ఇది ప్రశ్న. ఇలాగ సడన్గా యెషయా భక్తుడు వెలుగు గురించి మాట్లాడుతున్నాడు. ఒక ఆత్మ సంబంధమైన ఒక గ్రహింపుని తను విడుదల చేస్తున్నాడు యెషయా 60లో. ఈ చీకటిలో మనం చూడలేం. ఈ యొక్క యుగ దేవత గ్రుడ్డితనం కలిగజేసిందంట. మనకి అపనమ్మకం కలిగి ఉండటం ద్వారా అవిశ్వాసులకి బ్లైండ్నెస్ కలిగజేసిందని. ఒకసారి ఈ బ్లైండ్నెస్ మనకు కూడా ఉంటుంది. వెన్ వీ డోంట్ బిలీవ్, we have this blindness given by evil forces. సడన్గా ఈ యొక్క చీకటిలోకి చొచ్చుకొచ్చిన ఈ వెలుగు ఎవరిచ్చారు అంటే, యెషయా 60కి ముందు చాప్టర్ 59లో ఈ యొక్క డివైన్ వారియర్, ఈ యొక్క ఆత్మ సంబంధమైన యోధుడి యొక్క వర్ణన, అతడు తెచ్చాడు ఈ యొక్క వెలుగుని అని. చూడండి, యెషయా 59 17వ వచనం నుంచి చదువుతానండి. ఎవరు ఈ యొక్క వెలుగుని చొచ్చుకొచ్చేటట్టు చేశాడు? ఎవరు తీసుకొచ్చారు ఈ మన చీకట్లోకి ఈ వెలుగుని? చూడండి 17వ వచనం, యెషయా 59:17. నీతిని కవచముగా ఆయన ధరించుకొనెను, రక్షణను తల మీద శిరస్త్రాణముగా ధరించుకొనెను, ప్రతిదండనను వస్త్రముగా వేసుకొనెను, ఆసక్తిని పై వస్త్రముగా ధరించుకొనెను. వారి క్రియలను బట్టి ఆయన ప్రతిదండన చేయును, తన శత్రువులకు రౌద్రము చూపును, తన విరోధులకు ప్రతీకారము చేయును, ద్వీపస్తులకు ప్రతీకారము చేయును. పడమటి దిక్కునున్న వారు యెహోవా నామమునకు భయపడుదురు, సూర్యోదయ దిక్కునున్న వారు ఆయన మహిమకు భయపడుదురు. యెహోవా పుట్టించు గాలికి కొట్టుకొని పోవు ప్రవాహ జలము వలె ఆయన వచ్చును. సియోను నొద్దకును యాకోబులో
తిరుగుబాటు చేయుట మాని మళ్ళుకొనిన వారి యొద్దకును విమోచకుడు వచ్చును. ఇదే యెహోవా వాక్కు. నేను వారితో చేయు నిబంధన ఇది. నీ మీదనున్న నా ఆత్మయు, నేను నీ నోట నుంచిన మాటలను నీ నోట నుండి, నీ పిల్లల నోట నుండి, నీ పిల్లల పిల్లల నోట నుండి ఈ కాలము మొదలుకొని ఎల్లప్పుడూ తొలగిపోవు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆమెన్. కనుక ఈ యొక్క యుద్ధవీరుడు ప్రభు అయిన యేసుక్రీస్తు మన చీకటి యొక్క మన వ్యక్తిగత చీకటిలోకి వెలుగు చొచ్చుకొని వచ్చాడు వెలుగుగా. అందుకే అంటున్నాడు, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము, తేజరిల్లెమ్ము అంటున్నాడు. సో ఏమిటైతే దేవుడు నీతో మాట్లాడుతున్నాడో నీ యొక్క జీవితంలో ఈ సమయాల్లో దాన్ని డెవలప్ చేసుకోవాలి, దాన్ని వెంబడించాలి, దాన్ని అడుగులు గుర్తుపడుతూ అడుగుజాడలు వెంబడించాలని మనము గమనించాలి. మరి ఇంకా కొన్ని వాక్య భాగాలు చూసి మనం క్లోజ్ చేసుకుందాం. యోహాను 1వ అధ్యాయం 9వ వచనంలో, నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. దేవుని యొక్క చిత్తం ఏంటంటే మనము వెలిగించబడాలని, ఆయన యొక్క వెలుగుతో. ఆ వెలుగు ఏంటంటే యేసుక్రీస్తే వెలుగు. దయచేసి ఆలోచించండి. మరి హోప్ ఐఎమ్ నాట్ కన్ఫ్యూజింగ్ యూ. ఇంకొక మాట చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనంలో, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. నేను చెప్పాను కదా, when we see then we receive life. when we see, ప్రత్యక్షపరచబడినదేదో అది మనం చూస్తూ ఉన్నప్పుడు దాంట్లోనే లైఫ్ ఉందండి. దయచేసి గమనించండి. ప్రత్యక్షపరచబడినదేదో మనము అది చూస్తూ ఉన్నప్పుడు దానిలో జీవము, లైఫ్ ఉంది. తర్వాత కీర్తనలు 36వ కీర్తన 9వ వచనంలో, నీ యొద్ద జీవపు ఊట కలదు, నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము. మళ్ళీ చదువుతానండి. నీ యొద్ద జీవపు ఊట కలదు, నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాం. ఇంగ్లీష్లో, ఇన్ యువర్ లైట్ వీ సీ లైట్, యూ హ్యావ్ ద ఫౌంటైన్ ఆఫ్ లైఫ్ అంటున్నాడు. సామ్స్ 36:9లో, దేవా నీ యొద్ద ఒక ఫౌంటైన్ ఉంది. ఊటకిను మామూలు వాటర్ బాడీస్లో ఊట వేరు. నీటి యొక్క సోర్సెస్లో ఊట యొక్క ప్రత్యేకత ఏంటంటే, వెన్ ఎవర్ యూ గో దేర్ యూ గెట్ అ ఫ్రెష్ వాటర్. ఊరుతూ ఉంటుంది అనమాట. దేవుడి దగ్గర జీవపు ఊట ఉందంట. దట్స్ వై యూ షుడ్ హ్యావ్ ఎ స్పార్క్ ఇన్ యువర్ ఐస్ వెన్ యూ గో టు జీసస్. యూ హ్యావ్ ఆల్మోస్ట్ ఎ బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్ వన్ మోర్ టైం. అట్లాంటి పునరుద్ధాన శక్తితో ఆయన టచ్ చేస్తాడు మనం. నేను చెప్తున్నదేదో మరి ఒకలాంటి బేస్లెస్ ఎక్స్పీరియన్సెస్ కాదండి, ట్రూత్ఫుల్ ఎక్స్పీరియన్సెస్. వెన్ వి కన్ఫెస్ అవర్ సిన్స్, మనం పాపాలు ఒప్పుకున్నప్పుడు పరిశుద్ధాత్మ చేత నడిపించబడుచున్న స్క్రిప్చురల్ రికగ్నిషన్, స్క్రిప్చురల్గా లేఖనాలతో పరిశీలించబడి అనుభవాలు. ఏ దేవుని సేవకుడైనా సరే, ఏ విశ్వాస అయినా స్పిరిచువల్గా నాకు ఒక ఎక్స్పీరియన్స్ అయిందని చెప్పినప్పుడు హీ షుడ్ బి ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్ త్రూ స్క్రిప్చర్స్. ఆ యొక్క అనుభవాన్ని లేఖనాల ద్వారా తను వివరించగలగాలి. That experience should have a meaning from the scriptures. Otherwise, it's a weak experience. It's no base లేదు దానికి. We don't need to consider it. ఏ యొక్క దేవుని సేవకుడైనా లేకపోతే ఏ యొక్క విశ్వాస అయినా, నాకు ప్రార్థనలో నాకు ఈ అనుభవం వచ్చింది, ఈ దర్శనం వచ్చింది, మంచిదే, గాడ్ గివ్స్. కానీ లేఖనాల్లో నుంచి వివరించగలగాలి ఆ యొక్క అనుభవం యొక్క అర్థం.
ఒకవేళ అలాంటి వివరణ ఆ వ్యక్తి ఇవ్వలేకపోతే ఆ అనుభవానికి విలువ లేదు. అది దేవుని దగ్గర నుంచి వచ్చిందని అనుకోవడం అవసరం లేదు మనం. కనుక ఆర్సి స్ప్రౌల్ అని అతను అన్నాడు, యువర్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్ షుడ్ హ్యావ్ మీనింగ్ ఫ్రమ్ ద స్క్రిప్చర్స్. ఓకే, కానీ ఎందుకంటే ఒక్కోసారి మనకి కళలు వస్తాయి. కళలు వచ్చినప్పుడు దేర్ ఆర్ 3 sources దట్ యు గెట్ డ్రీమ్స్. Number 1 is from God. Number 2 is from Satan. Number 3, when we are too tired, we get dreams. మనం ఎక్కువగా అలసిపోయినప్పుడు మనకి స్వప్నాలు పుడతాయని వాక్యం సెలవిస్తుంది. ఇంకొక దేవుడు అనుగ్రహించే కళలు, స్వప్నాలు ఉన్నాయి. సాతానుడిచ్చే నైట్ మేర్స్ ఉంటాయి. సైతాను పీడ కళలు కూడా ఇస్తాడు. కనుక ఎక్కడి నుంచి వచ్చింది నీ కళ, నీ స్వప్నము, నీ దర్శనము, దాన్ని వివేచించగలగాలి. ఎప్పుడైనా మన పరిశుద్ధుడైన మన దేవుడు ఒక స్వప్నం కానీ దర్శనం కానీ ప్రత్యక్షత కానీ ఇచ్చినప్పుడు ఆయన పరిశుద్ధ గ్రంథములో నుంచి దాన్ని రూఢిపరుస్తారు నీకు. అది చాలా ఆరోగ్యకరమైన వివేచన. కనుక గమనించండి, మనము ఊరికినే గందరగోళం అయిపోవటం దేవుని చిత్తం కాదు. మనల్ని సాలిడ్గా బలపరచటం ఆయన శక్తితో, ఆయన గాడ్స్ విల్ అయింది. కనుక యోసేపుకి 2 కళలు వస్తాయి. రెండో కళ వాళ్ళ ఫాదర్ గద్దిస్తాడు, ఏం కలగంటున్నావు నువ్వు అని. దట్ సెకండ్ డ్రీమ్ విల్ నెవర్ హ్యాపెన్. ఫస్ట్ డ్రీమే జరుగుతుంది. ఆ రెండో కళలో తల్లిదండ్రులు కూడా మొక్కుతున్నట్టు కలగంటాడు, అది జరగదు. బికాజ్ ఇట్ ఈజ్ నాట్ గివెన్ బై గాడ్. అది దేవుడివ్వల, తనకి సొంతగా వచ్చింది, సొంత కళ. కనుక గమనించండి. ఇంకొక వాక్యం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 6 నుంచి 8 వచనాలు, 6, 7, 8 చదువుతాను. మరియు ఆయన నాతో ఇట్లనెను, సమాప్తమైనవి, నేనే అల్ఫాయు ఒమేగయు అనగా ఆదియు అంతమునై ఉన్నవాడను. దప్పిగొని వానికి జీవజలముల బుగ్గలో జలమును నేను ఉచితంగా అనుగ్రహింతును. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును. నేను అతనికి దేవుడినై ఉందును, అతడు నాకు కుమారుడై ఉండును. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులను అగ్నిగంధకములతో మండు గుండంలో పాలు పొందుదురు. ఇది 2వ మరణం. జకర్యా 14:8, ఆ దినమున జీవజలములు యెరూషలేములో నుండి పారి సగము తూర్పు సముద్రమునకును. ఒకసారి నేను ఈ తెలుగు సరిగ్గా రాలేదు, ఒకసారి నేను దయచేసి ఎవరైనా చదువుతారండి. జకర్యా 14:8. నా ల్యాప్టాప్లో తెలుగు సరిగ్గా ప్రింట్ అవ్వలేదండి, ఇది క్షమించండి. ఆ దినమున జీవజలములు యెరూషలేములో నుండి పారి సగము తూర్పు సముద్రమునకును సగము పడమటి సముద్రమునకును దిగును. వేసవి కాలమందును చలికాలమందును అలాగుననే జరుగును. యెహోవా సర్వలోకమునకు రాజయుండును. చాలమ్మా, 8 ఒకటే చాలు. ఇక్కడ జీవజలములు యెరూషలేము నుండి పారి, మరి దేవుడు మనకు అనుగ్రహించే గ్రహింపులు జీవజలాలండి. ప్రత్యక్షతలు = అవి జీవజలములు. దయచేసి వాటిని మనం గమనించుకోవాలని మనం జ్ఞాపకం ఉంచుకుందాం. వాట్ గాడ్ ఈజ్ స్పీకింగ్ టు యూ పర్సనల్లీ. వ్యక్తిగతంగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? ఒకవేళ మాట్లాడుతుంటే నీతో ఏం మాట్లాడుతున్నాడు? ఒక క్లియర్గా చెప్పగలవా? ఎవరికి? నీకే. వాట్ గాడ్ ఈజ్ స్పీకింగ్ టు యూ దిస్ మంత్ ఆర్ ఇన్ దిస్ సీజన్. వాట్ గాడ్ ఈజ్ స్పీకింగ్ టు యూ. అదే జీవజలములు. ఇది ఎంత ప్రవచనాత్మకంగా ఉందో చూడండి. జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 8వ వచనం. ఆ దినమున జీవజలములు యెరూషలేము నుండి పారి సగము తూర్పు సముద్రమునకును సగము పడమటి సముద్రమునకును దిగును. వేసవి కాలమందును చలికాలమందును అలాగుననే జరుగును. వాట్ డస్ ఇట్ మీన్?
అంటే దేవుడు తన సంఘముతో మాట్లాడుచున్నాడు. నీతో మాట్లాడేది ఇంకొకరికి అవసరం, ఇంకొకరితో మాట్లాడేది నీకు అవసరం. ఇట్స్ లైక్ ఎ సీ, ఇట్స్ ఫ్లోయింగ్ వాటర్స్, జీవజల నదులు, జీవజలములు అంటాడు. సో వెలుగుకి, లైఫ్కి, జీవానికి దేవుడు చాలా స్పష్టమైన సంబంధం చూపిస్తూ ఉన్నాడు. ఇంకొక మాట ఏంటంటే 2 కొరింథీ 4వ అధ్యాయం, దయచేసి ఎవరైనా సహాయం చేయండి. 2 కొరింథీ 4, 3-6 వచనాలు. మా సువార్త మరుగు చేయబడి నశించిన వారి విషయంలోనే మరుగు చేయబడి ఉన్నది. దేవుని స్వరూపమైన క్రీస్తు మహిమను కనుపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపగుణ నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోన్నతను గురుతరం కలుగు చేసింది. చదవమ్మా ఇంకా 2 కొరింథీ 4. అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను గనుక మేము మమ్మను గూర్చి ప్రకటించుకొనుటలేదు గాని క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభువనియు మమ్మను గూర్చి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాము. ఎస్, నాకు ఒక పెద్ద ఆయన తెలుసండి. ఆయన పేరు లూయిస్ బుష్. మరి అతను 55 సంవత్సరాల వయసులో పిహెచ్డి చేశాడు. ఒక పాస్టర్గా ఆయన అనేక సంవత్సరాలు దేవుని సేవ చేసి దేవుడు ఆయన్ని ఒక రీసెర్చ్ చేయమన్నారట, పిహెచ్డి. ఆయన పిహెచ్డి చేసి 1040 విండో అనే ఒక క్రొత్త మాట ఆయన పిహెచ్డి ద్వారా ఆయన ప్రపంచానికి పరిచయం చేశాడు. 1040 అంటే ఏంటి? మన ప్రపంచ పటంలో అడ్డుగీతలు ఉంటాయి. మరి సోషల్ స్టడీస్ చదివిన వాళ్ళకి ఐడియా ఉంటుంది కదా, అక్షాంశాలు, రేఖాంశాలు అంటారు. ఈ యొక్క అక్షాంశాలకి నంబర్ ఉంటుంది. అంటే ఇలా అడ్డు గీతలకి 5, 10, 15, 20 అని. ఈ 10కి 40కి మధ్యలో ఉన్న దేశాలు సువార్త సరిగ్గా అందలేదట. ఆయన యొక్క పిహెచ్డి ద్వారా అతను తెలుసుకున్నాడు అది. ఈ 1040 విండో ఏ కంట్రీస్ అయితే ఈ మధ్యలో ఉన్నాయో, ఏ దేశాలు, ఎప్పుడైతే ఆయన ఆ జీవజలాన్ని ప్రపంచానికి అందించాడో అనేకమైన పరిచర్యలు, ఆపరేషన్ మొబిలైజేషన్, OM అని రకరకాల పారాచర్చ్ ఆర్గనైజేషన్స్ వాళ్ళ యొక్క ఫోకస్ని ఈ దేశాల మీదకి మళ్ళించాయి. అదే ఆ యొక్క విండోలో మన కంట్రీ కూడా ఉంటుంది. సో ఆయన ఈమెయిల్ ఇచ్చినప్పుడు ఆయన గురించి ఆయన ఏం రాసుకుంటాడంటే, మీ సేవకుడు అని రాసుకుంటాడు. లూయిస్ బుష్ సర్వెంట్ అని రాసుకుంటాడు. డాక్టర్ లూయిస్ బుష్ అని రాసుకోవచ్చు, లేకపోతే ఇంకా ఏదో టైటిల్స్ పెట్టుకోవచ్చు. కానీ ఇక్కడ పౌలు అంటున్నాడు, మేము మీ పరిచారకులమని ప్రకటించుచున్నాము. అయితే క్రీస్తు యేసుని గురించి ఆయన ప్రభు అని ప్రకటిస్తున్నాం. ఇక్కడ ఏమంటున్నాడంటే, తన మహిమను గుర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించిందంట. వాట్ ఏ పర్సనల్ ఎక్స్పీరియన్స్ చూడండి. పౌలు అంటున్నాడు, అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గుర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను. అంటే మా హృదయంలో ప్రకాశించింది ఆయన వెలుగు అని ఒక అనుభవం పంచుకుంటున్నాడు. మై హార్ట్ ఈజ్ ఫిల్డ్ విత్ లైట్. ఇంకా ఏమంటున్నాడంటే, మై హార్ట్ ఈజ్ గ్లోయింగ్, నా హృదయం ప్రకాశిస్తుంది అంటున్నాడు. వాట్ ఏ పర్సనల్గా తను ఎంత అనుభవిస్తున్నాడో క్రీస్తుని. ఈ క్రీస్తుని ఏ క్రీస్తు అయితే నా హృదయంలో ప్రకాశిస్తున్నాడో ఆ క్రీస్తు ఈజ్ లార్డ్ అని నేను ప్రకటిస్తున్నాను. మీ నిమిత్తమైతే నేను ఐఎమ్ యువర్ సర్వెంట్ అంటున్నాడు. ఈ 2 కొరింథీ 4వ అధ్యాయం 3వ వచనం, 3-6 చదివాం మనం. మరి ఇప్పుడు వాక్యం చదివిన జాన్సన్
26 మండే టాంజానియా వెళ్తున్నాడు. టాంజానియా ఆఫ్రికా కాంటినెంట్లో టాంజానియా అనేది ఒక దేశం. వాడు నా స్పిరిచువల్ సన్ జాన్సన్. చిన్నప్పటి నుంచి మేము దేవుని కృపలో వాడిని పెంచడానికి దేవుడు కృపిచ్చారు కొంతకాలం. హలో జాన్సన్. సో నీ గురించి మనందరం ప్రార్థన చేద్దామండి దయచేసి. జాన్సన్ గురించి మరి ఎంతో ఆసక్తి కలిగిన యవనస్తుడు. అయితే ఈ వాక్యం గుర్తుపెట్టుకోవాలి నువ్వు. యేసు నీ హృదయంలో ప్రకాశించాలి. వెన్ యూ గో టు టాంజానియా దేశంలో యేసయ్య ప్రకాశించడం అనేది, యూ హ్యావ్ టు కంటిన్యూస్లీ సీ ద రెవల్యూషన్స్ గాడ్ గివ్స్. ఓకే, మరి ముగించుకుందాం. దయచేసి క్షమించండి, 6:23 అయింది. ఐ థింక్ ఐఎమ్ డన్. నేను ఈరోజు ప్రయత్నం చేసింది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా ఒక వెలుగై ఉన్నాడు అని ఒక ఇల్లస్ట్రేషన్ చెప్పి క్లోజ్ చేస్తాను. ఏంటంటే, ఒక అతను ఒక ఈగిల్ అంటే గద్ద తెలుసు కదండి మీకు. ఈగిల్ గద్ద బర్డ్. ఆయన దాన్ని మంచి జాతి గద్దని అతను పట్టుకొని దాదాపు ఒక 17 సంవత్సరాలు కేజీలో పెట్టాడట దాన్ని తన ఇంట్లో. ఇది రియల్ స్టోరీ. ఒక పంజరంలో పెట్టేశాడట. దానికి మూమెంట్స్ ఇంక లేవు, పంజరంలోనే ఉంది 17 సంవత్సరాలు. అయితే ఒకరోజు తను తన ఇంటిని తన ఊరిని విడిచిపెట్టి దూర ప్రాంతంలో తను రీలొకేట్ అవ్వడానికి ఒక పరిస్థితి వచ్చింది. తను వేరే ప్రాంతంకి వెళ్ళి తను అక్కడ జీవించాలి. ఇక అప్పుడు ఏం చేశాడంటే, తన ఇంటి సామాన్ అన్నిటినీ కూడా సేల్కి పెట్టాడు, అమ్మకానికి పెట్టాడు. కొన్ని కంట్రీస్లో వాళ్ళ ఇంటి సామాన్లు అమ్మేసుకొని వేరే ప్రాంతానికి వెళ్ళిపోతారు. అట్లా తన ఫర్నిచర్ ఇవన్నీ సేల్కి పెట్టాడు. సేల్కి పెట్టినప్పుడు అందరూ అన్ని కొనుక్కుంటున్నారు. ఈ బర్డ్ విషయంలో ఈ యొక్క గ్రద్దని ఏం చేయాలంటే ఆయన ఏమనుకున్నాడంటే, ఫ్రీగా వదిలేస్తాను ఇంకా అనుకున్నాడు. నా క్రొత్త ప్రదేశానికి తీసుకెళ్ళటం అవ్వదు కాబట్టి. అది చాలా పెద్ద పక్షి, విశాలమైన రెక్కలు కలిగిన గద్ద. ఇతను వదిలేస్తే అవి స్వేచ్ఛగా అది ఎలా ఎగిరిపోద్దో చూడటానికి చాలా దూర ప్రాంతం నుంచి కూడా వచ్చారట ప్రజలు. అయితే ఆయన సామాన్లన్నీ అమ్మేసుకున్నాక ఈ బర్డ్ని, ఈ పక్షిని స్వేచ్ఛగా విడిచిపెట్టాలి. అయితే ఆ రోజు విడిచిపెట్టిన రోజు ఆకాశంలో చాలా మబ్బులు ఉన్నాయంట. కొద్దిగా సన్లైట్ ఎక్కువ లేదు, సూర్యకాంతి ఎక్కువ లేదు, బాగా మబ్బులు కమ్మి ఒకలాగా ఇంకా వెలుగు చాలా తక్కువగా ఉంది, మబ్బులు కమ్మేస్తున్నాయి. ఇది పంజరం నుంచి బయటకు తీసుకొచ్చి ఇలాగా ఎగిరిపోమ్మని ఇట్లా వదులుతానికి ప్రయత్నం చేస్తూ ఉంటే అది రెక్కలు చాస్తుంది, కానీ మళ్ళీ ఆయన భుజం మీదే కూర్చుంటుందంట, ఎగరట్లేదంట. ఈ లోపల ఆకాశం నుంచి ఒక మెరుపు, వర్షం వచ్చేటప్పుడు మెరుపులు వస్తాయి కదండి, ఆ మెరుపు ఒకటి ఆకాశం నుంచి మెరిచిందంట ఆ మబ్బుల మధ్యలో. ఎప్పుడైతే ఆ మెరుపు చూసిందో ఈ యొక్క ఈగిల్ గద్ద ఆ మెరుపు వైపు ఆ రెక్కలు చాచి ఎగరటం ప్రారంభించిందంట, టువర్డ్స్ దట్ లైట్. ఆ మెరుపు వెలుగు వైపు అది రెక్కలు చాచి ఎగురుతూ పైకి పోయిందంట. ఎప్పుడైతే వెలుగు చూసిందో ఇట్ స్టార్టెడ్ ఫ్లయింగ్ ఆఫ్టర్ 17 years. 17 సంవత్సరాల తర్వాత ఆ మెరుపు చూసి ఆ మెరుపు వైపు వెళ్తుందంట అది. ఈరోజు యేసుని నువ్వు గుర్తుపడుతున్నావా? డూ యూ రికగ్నైజ్ క్రైస్ట్? ఎప్పుడో వదిలేసి ఉంటాం మనం ఆ ఈగిల్లాగా క్రీస్తుని, మోస్ట్ సీక్రెట్ పార్ట్స్ ఆఫ్ అవర్ లైఫ్లో. ఐ డిడ్ ఇట్, నేను చేశాను. కెన్ వి రికగ్నైజ్ జీసస్? ఆ వెలుగు ఆయనే. ద అండర్స్టాండింగ్స్ దట్ యు రిసీవ్ అబౌట్ గాడ్ ఈజ్ పర్సన్. నువ్వు పొందుకుంటున్న ఆ గ్రహింపులు క్రీస్తే. డూ యూ రికగ్నైజ్ దట్ లైట్? డూ యూ రికగ్నైజ్ దట్ పర్సన్? వన్ డే ఆయన మనకు చెప్తాడు, ఐ నో యూ మై డాటర్, ఐ నో యూ మై సన్,
we really had a relationship. మనం ఒక పర్సనల్ వ్యక్తిగత రిలేషన్షిప్ మనం అనుభవించాం, సహవాసం అనుభవించాం. నువ్వు నాకు తెలుసు అంటాడు. కనుక ప్రార్థన చేసుకుందాం. 6:27 అయిందండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా నా తండ్రి, వాట్ అన్ అడ్వెంచరస్ లైఫ్ వీ హ్యావ్ విత్ యూ దేవా. నీతో జర్నీ ఒక వినోద యాత్ర, సాహస యాత్ర. వాట్ ఎ లైఫ్ లార్డ్. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ ఛాలెంజ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ గ్రేస్ మాస్టర్. గివ్ అస్ మోర్ గ్రేస్ దట్ వీ సీ యూ ఓ గ్రేట్ లైట్. దేవా, గొప్ప వెలుగై ఉన్న దేవా, నిన్ను చూడటానికి, గుర్తుపట్టడానికి, నీ అడుగు జాడలు గుర్తుపట్టడానికి నీ కృప మెండుగా మా అందరికీ దయచేసి మీరు మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి అన్న, గుడ్ మార్నింగ్ అన్న. ప్రదీప్ అన్న, ఓవర్ టు యు అన్న. పాస్టర్ చంటి గారు మన మధ్య ఉన్నారు, వారు ప్రార్థన చేస్తారు. క్లుప్తంగా 1-2 మాటలు నేను పంచుకుంటానండి. వెలుగు గురించిన నిర్వచనం, వెలుగు గురించిన వివరణ. వెలుగు అనేది నన్ను వెంబడించేవాడు జీవపు వెలుగు కలిగి ఉంటాడు. మనం వెయిటింగ్ ఆన్ గాడ్ అనే మాట ప్రత్యేకంగా చూసాము. దేవుని దగ్గర ఎదురు చూసినప్పుడు ఏమని ప్రార్థన చేయాలంట? లెట్ హిమ్ స్టార్ట్. ప్రభువా, నీవే నా ప్రార్థన ఆరంభించు. ఎందుకనంటే అప్పుడు ఆయన నడిపిస్తే మనం హీల్ అవుతాం. ఆయన వెలుగును కలిగిస్తాడు, ప్రత్యక్షతను కలిగిస్తాడు. యోహాను సువార్తలో మనం చూస్తాం కదా, ఆయనలో జీవం ఉంది. యేసు ప్రభు ఆ వెలుగే, ఆ ప్రత్యక్షతే ప్రభు అనే చాలా స్పష్టమైన మాట మనం చూసాము. ఆయనే నిజమైన వెలుగు. ఆయన మనం చూడాలి, ఆయన మనం చూడాలి. మన కంటిలో ఆ వెలుగు కనిపించాలి. ఆయన సన్నిధిలో ఆయన ప్రత్యక్షత కలిగినప్పుడు మన జీవితాలు మారుతాయి. హోలీనెస్, మంచితనం, జ్ఞానం, తెలివితేటలు, కృప మన కళ్ళల్లో కనిపిస్తుంది. నిరీక్షణ కనిపిస్తుంది. అందుకొరకే మన కళ్ళల్లో స్పార్క్ అనే సంగతి. తర్వాత యేసు ప్రభు చీకటిలోనికి చొచ్చుకొని వచ్చి మన చీకటిని తొలగించి యుద్ధ వీరుడైన ప్రభు మనలోనికి వస్తాడు. మనం వెలిగించబడాలనేది ఆయన చిత్తం. ఒకవేళ ఇంతవరకు వెలిగించబడిన అనుభవం లేకపోతే ఒక నిర్దిష్టమైన స్పష్టమైన తీర్మానం ప్రభుతో మీరు చేసుకోవాలని ప్రభు పక్షంగా కోరుతున్నాము. ఆయన వెలుగు పొంది మనం వెలుగును చూస్తున్నాము. దేవుడు నీకు తెలియపరిచే ప్రత్యక్షతలే జీవజలం అనే మాట మనం చూసాం. వెలుగు యొక్క ప్రత్యక్షత మనకు కలిగినప్పుడు 2 సంగతులు జరుగుతాయంట. ఒకటి వెలుగు అనేది, ఆ ప్రత్యక్షత అనేది మనల్ని సేవకుల్ని చేయాలి, దీనులుగా చేయాలి. రెండవది, వెలుగు కలిగినప్పుడు మనుషుల ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయండి అనే 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 తలంపు నేను పంచుకున్నాను. చివరి మాట సవాలుతో కూడింది. డూ యూ రియల్లీ రికగ్నైజ్ దిస్ లైట్? ఈ ఉదయకాలం ప్రభు దినం, ప్రత్యేకమైన దినం. ప్రభువా, నిన్ను గుర్తిస్తున్నాను. వెలుగు, ఆ ఎగిరేటటువంటి ఆత్మలో ఆనందించే ఆ గొప్ప సంతోషం నాకు కలగాలని నేను ఆశపడితే గనక ప్రభుకి మనం సమర్పించుకుందాము. ప్రభువు గురించిన, ప్రభువునే ఒక ప్రత్యక్షతగా, ప్రభువునే ఒక జీవంగా మనం కలిగి ఉందాము. ఎప్పుడైతే ఆ జీవాన్ని మనం కలిగి ఉంటామో మన కళ్ళల్లో ఆ స్పార్క్ కనిపిస్తుంది. అందుకనే రాజులు నీ యొద్దకు వస్తారు అనే యెషయా గ్రంథంలో జనములు నీ వెలుగునకు వచ్చేదరు, రాజులు నీ ఉదయకాలం. ఎప్పుడనంటే విశ్వాసిగా నీకు నాకు ఆ ప్రత్యక్షత నిండుగా, గుండె నిండుగా మనకు కలిగినప్పుడు మనం ఖచ్చితంగా ప్రభువుని చూపిస్తామండి. ఒకవేళ ఎక్కడైనా ఆగిపోతే, చీకటితో కొట్టుమిట్లాడుతుంటే మనం ప్రభు దగ్గరికి వద్దాం, ప్రార్థన చేసుకుందాము. పాస్టర్ చంటి గారు దయచేసి అందుబాటులో ఉంటే కనుక మీరు ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాలని కోరుతున్నాము. మీరు ప్రార్థన చేసినప్పుడు సహోదరులు ప్రకటించినట్టు, అనౌన్స్ చేసినట్టుగా ఈ సమయంలో ప్రత్యేకంగా తమ్ముడు జాన్సన్ కొరకు ప్రత్యేకంగా మనం ప్రార్థన చేద్దాము. దేవుడు
అద్భుతమైన అవకాశం. ఆఫ్రికా ఖండంలో టాంజనియా అనే దేశంలో వారు పని కొరకు వెళ్ళబోతున్నారు. తర్వాత మీరు ఎక్కువ మంది రాలేదు. ఆరంభంలో అడోబ్ ఆఫ్ పీస్ బిడ్డలు చక్కటి ఆరాధనలో మనం నడిపించారు. ఆ బిడ్డల కొరకు ప్రత్యేకంగా మనం ప్రార్థన చేద్దాము. అలాగే సోదరు తేజ గారు కూడా సోదరి ఇద్దరు ఈ దినం పాల్గొన్నారు. వారి ఆరోగ్యం కొరకు, తేజ గారి ఆరోగ్యం కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాము. ఒక చిన్న మనవి చేస్తున్నానండి. ఆదివారం సెలవు దినం కాబట్టి మీకు వీలు చేసుకొని ఒక గంట 45 నిమిషాలు పట్టొచ్చు. యెషయా గ్రంథం 40వ అధ్యాయం నుండి 66 అధ్యాయాల వరకు చివరి వరకు ఒక బర్డ్ వ్యూలో చదువుదాం. ఒక చిన్న ఎక్సర్సైజ్ తీసుకుందాం. ఆ మధ్య దానియేల్ గ్రంథం 3వ అధ్యాయం చదివాం. ఈ రోజు ఒక్కరోజు టైం తీసుకుని ఎక్స్ట్రా టైం పెట్టి యెషయా గ్రంథం 40 అధ్యాయం నుండి 66 వరకు మనం చూద్దాం. ఓవర్ టు పాస్టర్ కోట చంటి గారు ఉంటే దయచేసి ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన, ఆశీర్వాదం ఇవ్వాలని కోరుతున్నాం. చంటి. లేకపోతే నేనే ప్రార్థన చేస్తానండి. ప్రియుడైన మా తండ్రి, దయగల స్వామి, కృపగల యేసయ్య, మీ ప్రియకుమారుడు మరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినం నాయన శుభప్రదమైన దినం మా తండ్రి, మా ప్రభు దినం. నాయన మిమ్మల్ని ఆరాధించి మా మనసులు నాయన మా హృదయాలు మీ వైపు తిప్పి మీరు ఏమైతే అయి ఉన్నారో దాన్ని బట్టి ప్రత్యేకంగా సమాజంలో మీ బిడ్డలందరితో కూడి సార్వత్రిక సంఘంతో కలిసి మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని ఆరాధించి మీరు మా జీవితాల్లో జరిగించిన కార్యాలన్నిటి కొరకు నాయన మిమ్మల్ని స్తుతించే గొప్ప మా ప్రభు దినాన్ని మీరు మాకు ఇచ్చారు. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిజమైన వెలుగు మీరు మా ప్రభువా, యుద్ధ వీరుడైన వెలుగు చీకటిలోనికి చొచ్చుకుని వచ్చి మా ప్రభువా మీరు వెలుగు కలిగించిన దేవా నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాలం మేమందరం సాగిలపడి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు మాకు ఈ దినం ప్రత్యేకంగా మీరు మాకు అనుగ్రహించిన ప్రత్యక్షతను బట్టి నాయన నీకు వందనాలు. నాయన మీరు మాకు అర్థమయ్యారు, అందుకొరకు నీకు వందనాలు, స్తోత్రాలు. ఆ మేర పరిశుద్ధాత్మ దేవ ఈ దాసును మీరు బలపరిచి మాకు సహాయం చేసిన దేవా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నిజమే మా తండ్రి, మా ప్రభువా, ఆయన చాలా సందర్భాల్లో మా ప్రభువా ఆయన నీ వెలుగును మేము గుర్తించలేకపోతూ ఉన్నాం. మా తండ్రి, మా ప్రభు మీ ఎదుట కనిపెట్టి మిమ్మల్ని వెంబడించటం, మీ ఎదుట కనిపెట్టడం నాయన మా ప్రభువా మేము చాలా సందర్భాల్లో మర్చిపోయిన వారుగా ఉన్నాము. మా పాపాన్ని, మా దోషాన్ని మా ప్రభువా ఒప్పుకుంటున్నాం. మా తండ్రి, నీ వెలుగును మేము కలిగి ఉండి మనుషుల ఎదుట రాజులు నాయన జనులు నీ ఉదయకాంతి యొద్దకు నీ యొద్దకు రాగలుగున్నట్లుగా మా ప్రభువా నీ వెలుగు బిడ్డలుగా నీ వెలుగు కార్యాలు మేము ఇతరులకు ప్రకటించేవారుగా చూపించేవారుగా మమ్మల్ని చేయుదురుగాక నాయన నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ప్రత్యేకంగా అడోబ్ ఆఫ్ పీస్ పరిచర్య కొరకు మేము స్తుతిస్తున్నాము. నాయన చిన్న బిడ్డలు మా ప్రభు వారి జీవితాలని మా ప్రభు కట్టుకుంటున్నారు. మా తండ్రి నాయన మా ప్రభు అద్భుతమైన నాయన వేదిక మీరు వారికి అనుగ్రహించారు, స్థలంలో మీరు ఉంచారు నాయన నీకు వందనాలు. ఆ బిడ్డలందరినీ మీరు దీవించని ప్రత్యేకంగా ఏదైనా ఆయన నిన్ను స్తుతించి ఆరాధనలో మమ్మల్ని అందరిని నడిపిన నీ బిడ్డలందరిని బట్టి నాయన నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. మంచి భవిష్యత్తును వారికి దయచేయండి. అలాగే జాన్సన్ కొరకు మేము స్తుతిస్తున్నాము నాయన. నీ పట్ల ఆ బిడ్డకు మీరు అనుగ్రహించిన ప్రేమ కొరకు నాయన నీకు వందనాలు. చిన్న వయసులోనే మా ప్రభా మరి పరిచర్య ద్వారా ఆ బిడ్డను మీరు ఆయన ఆకర్షించుకొని నీ సొత్తుగా నీ బిడ్డగా మీరు చేసుకున్నాను ఆయన. దూర ప్రదేశం టాంజానియా దేశం వెళ్తుంటుండగా మా తండ్రి నీ బిడ్డతో మీ సన్నిధి ఉంచుతురుగాకని ప్రార్థన చేస్తున్నాం. అలాగే సోదరు తేజ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాము. ఆయన వారికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి మా ప్రభువా. మీరే కుటుంబాన్ని నడిపించండి, ప్రతి విధమైన అవసరాన్ని మీరు తీర్చుదురుగాకని ప్రార్థిస్తున్నాము. అనేక సమస్యలు కొరకు నాయన మేము ప్రార్థిస్తున్నాము, వాటన్నిటినీ జ్ఞాపకం చేసుకున్నాం. ప్రత్యేకంగా నాయన మీరు కృప చూపి కరుణ చూపి ఆయన అనేక స్వస్థతలు మా ప్రభు మీరు జరిగించారు. ఇది కేవలం నీ కృప అని మేము నాయన నమ్మి గుర్తించి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినమంతా కూడా మీరు మాతో ఉండండి. యెషయా గ్రంథంలో అద్భుతమైన ధ్యానాలు మీరు మాకు అనుగ్రహిస్తున్నందుకు నాయన మేము స్తుతిస్తున్నాము. ప్రభు దినం సంఘంతో కలిసి మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని ఆరాధించే గొప్ప
ఆయన అవకాశాన్ని మీరు మాకు అనుగ్రహించండి. మా ద్వారా మీరు నాయన మా మీరు వెలుగు కలిగి ఉండాలని, మా ద్వారా మీ వెలుగును నిన్ను ప్రచురపరచాలని మీ చిత్తం అయి ఉన్నందుకు నాయన, చిత్తంలో మీరు మమ్మల్ని ఉంచినందుకు మిమ్మల్ని స్తుతిస్తూ ఆ మేర మీ పరిశుద్ధాత్మ సహాయం కోరుకుంటూ ఘనత మహిమ ప్రభావం నీకే ఆరోపిస్తూ ప్రియప్రభు యేసయ్యపేట స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. పరలోక ప్రార్థన చెప్పుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, రాజ్యము మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరును గాక. అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేయవారిని మేము క్షమించున్న ప్రకారం మీరు మా అపరాధములు క్షమించు. శోధంలోకి తేక కీడు నుండి తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నది. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ఉండటానికి మనకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. 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 అందరికి వందనాలండి. రేపు సోదరుడు సుధాకర్ రెడ్డి గారు దేవుని వాక్యాన్ని అందిస్తారు. మీకు అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాము. జాన్సన్ కి ప్రత్యేకంగా శుభాకాంక్షలు. దేవుని సన్నిధి మీతో. God bless you all. Have a wonderful, blessed Sunday. Thank you.